గురించి తెలుసుకుందాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో అందరికీ చాలా ఎక్కువ భయం ఉంటుంది, స్కోర్ తక్కువ వస్తుందని అనే ఉద్దేశంతో ఎవరైతే గ్రామీణ పట్టణ పేద విద్యార్థుల కోసం మన వంతు సహకారంగా ఎన్సీఆర్టీ మరియు నితిన్ సింఘానియా లాంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అవసరమైన సమాచారాన్ని ఈ క్లాస్లో మీకు అర్థవంతంగా నేషనల్ ఇన్కమ్ గురించి తెలియజేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ అయితేనేమి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, వీటి గురించి మనకు పన్నులు, ట్యాక్సెస్, వీటి గురించి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో కూడా అతి తక్కువ వెయిటేజ్ ఉన్నప్పటికీ కూడా ఫుల్ స్కోర్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. సో ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే కంప్లీట్ పేపర్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ క్లాస్లో మనం జాతీయ ఆదాయం గురించి తెలియజేస్తాను. అయితే షార్ట్ వీడియోస్ లాగా కాకుండా నేషనల్ ఇన్కమ్ గురించి పూర్తి సమాచారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా రేపొద్దున మీరు ఏ బుక్ చదివినా కూడా పూర్తిగా కాన్సెప్ట్ మీద అర్థం చేసుకోవాలన్నా కూడా ఈ క్లాస్లో నేను తెలియజేస్తాను. కంప్లీట్ నేషనల్ ఇన్కమ్ గురించి ఫైనల్గా లాస్ట్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, వాటిని మనం ఏ విధంగా అటెంప్ట్ చేస్తాం, ఏ విధంగా ఆలోచించాలనే విషయాన్ని కూడా ఈ క్లాస్లో తెలియజేస్తాం. అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్కమ్ గురించి ఏదైనా సరే కాన్సెప్ట్ తెలుసుకోవాలి మనం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, వాటిని ఏ పద్ధతిలో కొలుస్తారు, ఎందుకు నేషనల్ ఇన్కమ్ని కొలుస్తారు, వాటిలోని భావనలు ఏంటి, ఇలాంటి అంశాలు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకోవాలి. అయితే జీడిపి అనే యాక్చువల్లీ జాతీయ ఆదాయాన్ని మన సాధారణ భాషలో జీడిపి అంటూ ఉంటారు. ఓకే, ఒక దేశం ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల మొత్తం విలువను జీడిపి అంటారు. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఒక దేశంలో అంటే ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటాం. ఈ ఒక దేశం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల మొత్తం విలువను జాతీయ ఆదాయం అంటాం. ఓకేనా, ఈ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఉత్పత్తి చేసిన దాన్ని కౌంట్ చేస్తారు వస్తు సేవలను. అంటే ఏమి మొత్తం విలువ అంటే తుది విలువ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొత్తం అంటే తుది విలువ. అంటే మధ్యంతర వస్తువులను కౌంట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎలాంటి అనేది కౌంట్ చేస్తాను, ఒక కారు ఉంది అనుకుందాం. కార్ అనేది ఫైనల్ గుడ్. ఓకే, అదే టైర్లు, ఓకేనా, దానిపైన ఉండే కవరు, సీట్ కవర్స్, ఇవన్నీ ఏంటి మధ్యంతర వస్తువులు. ఓకే, అంటే ఈ మధ్యంతర వస్తువులను కౌంట్ చేయరు నేషనల్ ఇన్కంలో. ఓకే, ఎందుకంటే ఇక్కడ టైరు కౌంట్ చేసి మళ్ళీ మొత్తం కార్ వాల్యూలో కూడా ఈ టైర్ కూడా వాల్యూ చేసే కదా వాళ్ళు మొత్తం కట్టేది, అంటే డబుల్ కౌంట్ అవుతుంది కదా. ఇలాంటివన్నీ తీసేసి వేసినప్పుడే మనకు నిజ జాతీయ ఆదాయం వస్తుంది. ఓకే, సో కాబట్టి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల తుది విలువను జీడిపి అంటాం. ఓకే, సో ఇది మనకు మెయిన్గా. తర్వాత మనం గ్రోత్ రేట్ అంటూ ఉంటాం, గ్రోత్ రేట్ అనే. ఓకేనా, ప్రజెంట్ మెయిన్ ఎక్కువ మనం గ్రోత్ రేట్ వింటూ ఉంటాం. గ్రోత్ రేట్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా పెరుగుతుంది అనేదే ఈ గ్రోత్ రేటు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఇయర్ ప్రొడక్షన్ చూద్దాం. ఈ ఇయర్ ప్రొడక్షన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 కోట్లు ప్రొడక్షన్ మనం చేసాము అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ 105 కోట్లు చేసాము అనుకో, మన గ్రోత్ రేట్ ఎంత 5%. ఓకే, మీకు ఈజీగా అర్థం కావడానికి 100తో పోల్చాను. సో అదేవిధంగా ఒకవేళ మనము ఇయర్ 100 చేసి నెక్స్ట్ ఇయర్ 95 crores చేసింది అనుకో, మన గ్రోత్ రేట్ ఏమవుతుంది -5% తగ్గిపోతుంది. ఓకేనా, ఇది మనం తెలుసుకోవాలి. లేదు 100 crores చేసి నెక్స్ట్ ఇయర్ కూడా 100 అయితే మన గ్రోత్ రేట్ అంటే 0. ఇది గ్రోత్ రేట్ అనేది ఏంటంటే ఒక దేశంలో ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ఓకేనా, అనే దాన్ని తెలుసుకోవచ్చు ఈజీగా. సో అంటే జీడిపి పర్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, అంటే తలసరి ఆదాయం. దేశంలో మొత్తం మనకు జాతీయ ఆదాయం ఉంది కదా, ఒక జాతీయ ఆదాయం మొత్తం ఒకవేళ మనకు ఒక 1000 కోట్లు అనుకుందాం, మన దేశ జనాభా 100 కోట్లు అనుకుందాం. ఓకే, 100 కోట్లు. సో అంటే మన తలసరి ఆదాయం ఏమవుతుంది 10 కోట్లు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే ఇది దేశం యొక్క అభివృద్ధి స్థాయిని ఇతర దేశాలతో పోల్చడానికి ఈ యొక్క జీడిపి పర్ క్యాపిటల్ అనేది యూజ్ చేస్తుంటారు. అంటే తలసరి ఆదాయం, ఒక్కొక్క వ్యక్తి పైన ఎంత ఆదాయం సృష్టించబడుతుంది. అయితే ప్రజెంట్ దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే మన భారతదేశంలో అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా,
కేవలం 10% మంది దేశంలో ఉన్నటువంటి మొత్తం 100% అనుకుంటే 10% మంది దగ్గర దాదాపు నియర్లీ 70-80% సంపద కేంద్రీకృతమైంది. ఈ విధంగా కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఈ తలసరి ఆదాయం ఎంత పెరిగినప్పటికీ ఏం ప్రయోజనం? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అయితే మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా కొలిసే ప్రయత్నం చేశారు. మన దేశ జీడిపి ఎంత అనే ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు అప్పుడు అనేది కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? మనకు స్వతంత్ర ఆ పీరియడ్లో ఫస్ట్ దాదాబాయి నౌరోజీ గారు 1967-68 సంవత్సరాన్ని బేస్ చేసుకొని మన దాదాబాయి నౌరోజీ గారు 1967-68 సంవత్సరం బేస్ చేసుకొని 1867 చేసుకుని 1870 మనకి 6వ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది అంచనా వేశారు. ఫస్ట్ ప్రైజ్ మన దేశంలో నేషనల్ ఇన్కమ్ను 1 మినిట్ ప్రయత్నం చేశారు. అప్పుడు మన తలసరి ఆదాయము 20 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 1867-68 లెక్కల ప్రకారము ఇతను. అయితే అప్పుడు మన మొత్తము ఆదాయం ఎంతంటే 3060 కోట్లు మన నేషనల్ ఇన్కమ్. ఓకేనా? మన 3060 కోట్లు మన నేషనల్ ఇన్కమ్ తీసుకొని వచ్చారు. అయితే ఇతను డ్రైన్ సిద్ధాంతాన్ని, ఈ డ్రైన్ థియరీ అంటే సంపద వాళ్ళ తరలింపు సిద్ధాంతం, మన దేశం నుంచి సంపదను ఏ విధంగా దోచుకున్నారు అనే విషయాన్ని సిద్ధాంతం ఆధారంగా దీన్ని చేశారు. ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఓకేనా, అనే గ్రంథాన్ని ఈయన రచించారు దాదాబాయి నౌరోజీ. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వికేఆర్వి రావు గారు 1931-32లో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయబద్ధంగా లెక్కించారు. సో నేటికి కూడా గుర్తుపెట్టుకోండి, నేటికి కూడా మన వికేఆర్వి రావు గారు ఏదైతే అప్పుడు తీసుకున్న ప్రామాణికంగా నేటికి మన భారతదేశంలో అదే విధంగానే జాతీయ ఆదాయం అనేది లెక్కించబడుతుంది. సో అప్పుడు మనకు గతంలో మనకు ఆ స్వతంత్రానికి ముందు సేవా సెక్టర్ ఉందా? సేవా సెక్టర్ అనేది మన భారతదేశంలో చాలా తక్కువ రేట్లో ఉండింది. సో అప్పుడు వికేఆర్ రావు గారు కేవలము ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టారు. అప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము 62 రూపాయలుగా లెక్కించారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇతను బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో వీటినన్నింటినీ కౌంట్ చేశాడు. దాంట్లో బ్రిటిష్ నేషనల్ ఇన్కమ్, బ్రిటిషర్స్ నేషనల్ ఇన్కమ్ అంటే బ్రిటిష్ వాళ్ళ భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో దీని గురించి మనకు తెలియజేశారు. నేటికి కూడా మనం ఇదే ఫాలో అవుతున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరంటే మనం ఇతని గురించి తెలుసుకోవాలి. ఓకే, మనకు దీనికన్నా ముందు గుర్తుపెట్టుకోండి 1931-42 ఆర్సి దేశాయ్ గారు కన్జ్యూమర్స్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, ఓకేనా, కన్జ్యూమర్స్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో కుటుంబాలు చేసే వ్యయంతో ఆర్సి దేశాయ్ గారు 1931-40 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకొని కుటుంబాలు ఎంత వ్యయం చేస్తున్నాయి అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టారు. సో అతను రాసింది ఏంటంటే కన్జ్యూమర్స్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకు ఇవన్న జరిగిన తర్వాత 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం తర్వాత మన భారతదేశం కూడా జాతీయ ఆదాయాన్ని గణాంకాలను లెక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి మన హై పవర్డ్ కమిటీ అంటారు. ఓకేనా? మనకు హై పవర్డ్ కమిటీ అంటారు. ఎవరు అధ్యక్షతన? మహల్నోబిస్ అధ్యక్షతన మనకు డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు వీళ్ళ సభ్యులుగా ఒక జాతీయ ఆదాయ కమిటీ 1951లోనే ఏర్పాటు చేశారు. ఎందుకు? జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి, ఓకేనా, అధికారికంగా లెక్కించడానికి. అప్పటి వరకు చేసిన వాళ్ళంతా ఏది అధికారికంగా కాదు, వారి యొక్క సొంతంగా మన దేశానికి కౌంట్ చేశారు. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి, దీనికి సైమన్ కుజినెట్స్ అనే ఆయన ఈ జాతీయ ఆదాయ కమిటీకి అతను సలహాదారుడుగా ఉంటారు. అందుకే మన భారతదేశంలో జాతీయ ఆదాయ భావనను అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఈ సైమన్ కుజినెట్స్ను పేర్కొంటారు. తొలిసారిగా జాతీయ ఆదాయ భావనను విశదీకరించిన వ్యక్తి ఎవరంటే సైమన్ కుజినెట్స్. ఓకే, సైమన్ కుజినెట్స్.
గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వీళ్ళు ఏ సంవత్సరాన్ని బేస్ చేసుకున్నారంటే 1948-49 సంవత్సరం ఆధారంగా చేసుకొని మన నేషనల్ ఇన్కమ్ తీసుకొని వస్తే 8,710 కోట్లు. ఓకేనా. మన అప్పుడు తలసరి ఆదాయము 225 రూపాయలు. ఎప్పుడు 1948-49. అయితే వీళ్ళు వారి యొక్క నివేదికను 1951లో తొలిసారిగా విడుదల చేశారు. అలాగే తుది నివేదికను 1954లో విడుదల చేశారు. ఓకేనా. అయితే ఈ మహలనోబిస్ ఎవరైతే ఉన్నారో ఇతని సూచన ప్రకారము పర్మనెంట్గా మన దేశంలో ఒక జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఒకటి ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో సిఎస్ఓ 1951లో 1951లో సిఎస్ఓని ఏర్పాటు చేసి జీడిపిని లెక్క కట్టడానికి వాళ్ళకి అప్పచెప్పడమైంది. ఓకేనా. ఇది ఏం చేసిందంటే 1951 వరకు గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీకు స్టార్టింగ్లో మీ కంటెంట్ మంచిగా చెప్తాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నోట్ మేకింగ్ చేసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి 1951లో ఏమవుతుందంటే ఈ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఏర్పడుతుంది. ఎప్పటి వరకు 1955 వరకు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది వీళ్ళే. ఓకేనా. 1955లో ఈ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆఫీసు ఈ సిఎస్ఓ వారు కలిసి జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టడం ప్రారంభించారు. అయితే గుర్తుపెట్టుకోండి, 2019వ సంవత్సరంలో ఈ సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓ రెండింటిని విలీనం చేశారు. విలీనం చేసి ఎన్ఎస్ఓగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. అయితే 2005వ సంవత్సరంలోనే రంగరాజన్ కమిటీ సిఫారసు చేసింది. అయితే దాన్ని అమలు కాలేదు. కానీ 2019వ సంవత్సరంలో ఈ రెండింటిని మిళితం చేశారు. ఓకేనా. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎన్ఎస్ఎస్ఓనే ఇప్పుడు ప్రజెంట్ మన జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టేది. ఒకప్పుడు సిఎస్ఓ ఉంది కదా, సిఎస్ఓ లెక్క కట్టేది. కాబట్టి 2019 నుంచి ఇది కౌంట్ చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారమే ఎన్ఎస్సి. ఓకేనా. ఈ రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారము మనకు ఎన్ఎస్సి అనేది ఏర్పాటు జరిగింది. ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. ఇది స్వతంత్ర సంస్థ. ఈ రంగరాజన్ సిఫారసుతో ఏర్పాటు జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఈ జాతీయ ఆదాయం మదింపులు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ తీసుకోవాలి, ఎలా ఇంకా మంచిగా చేయాలి అనే సిఫారసులన్నీ చేస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎన్ఎస్సి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ 2005వ సంవత్సరంలో. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్ఎస్సి ఏదైతే ఉందో దీని ఫస్ట్ చైర్మన్ ఎవరంటే 2006లో సురేష్ టెండూల్కర్. ఓకేనా. మనకు 2009లో పేదరికాన్ని లెక్క కడతారు కదా, సురేష్ టెండూల్కర్ నమూన సురేష్ టెండూల్కర్. ఓకే, 1 minute. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, చిన్న ఫోన్ కాల్. అయితే మనకు ఎన్ఎస్ఓ భారత ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించింది నేషనల్ ఇన్కమ్ను అనేది లెక్కించడానికి. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగం అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్రకృతి నుంచి నేరుగా లభిస్తాయో దాన్నే ప్రాథమిక రంగంగా ట్రీట్ చేస్తారు. వ్యవసాయము, అడవులు, చేపలు, పశువులు, గనుల నిర్వహణ కూడా ప్రాథమిక రంగం కిందకే వస్తుంది. మనకు వ్యవసాయ రంగం అన్నప్పుడు ఇవి మాత్రమే వస్తుంది. ఇది పారిశ్రామిక రంగం గురించి గనుల నిర్వహణ వెళ్తుంది. అదే ప్రాథమిక రంగం అన్నప్పుడు గనులు కూడా ప్రాథమిక రంగం కిందకే వస్తుంది. ఓకే, దీని కిందికి రాదు, ప్రాథమిక రంగం కిందకే వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద్వితీయ రంగం అంటే మనకు పారిశ్రామిక రంగం వస్తుంది. సో ఈ ద్వితీయ రంగంలో ఈ తయారీ రంగము, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర సర్వీసులు, నిర్మాణ రంగం ఇవన్నీ కూడా మనకు ద్వితీయ రంగం ఉంటుంది. ఇదే పారిశ్రామిక రంగం అయితే ఈ తయారీ రంగం, ఈ గనులు ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగం కిందకి వస్తుంది. మీకు చూపిస్తాను నీట్గా. ఈ ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం కిందకి మనం ట్రీట్ చేస్తే ఇదంతా కూడా పారిశ్రామిక రంగం గురించి వస్తుంది. ఓకే, తృతీయ రంగం అన్నా, సేవా రంగం అన్నా, అదృశ్య రంగం అన్నా అంటే కంటికి కనపడదు సేవా రంగం. సో కాబట్టి దీని తృతీయ రంగాన్ని అదృశ్య రంగము లేకపోతే సేవా రంగం అని కూడా పిలుస్తారు. ఈ హోటల్, రవాణా, నిల్వ, సమాచార, ట్రేడ్, బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకు తృతీయ రంగం కిందకి వస్తాయి. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మొత్తం 17 రంగాలు ఉంటాయి. 17 రంగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 17 రంగాలు ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకు ఎప్పుడైతే ప్రాథమిక రంగం గురించి ఎప్పుడైతే ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్టు అర్థం.
సో ప్రాథమిక రంగం నుంచి మనకు ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉండి ఈ ద్వితీయ తృతీయ రంగాల నుంచి ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుందో అప్పుడు దేశం అభివృద్ధి చెందినట్టు. 1951లో ఏముంది, మన భారతదేశం కేవలం ప్రకృతి ఆధారిత మరియు వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండింది దాదాపు 55%. ఓకేనా. అప్పుడు తృతీయ రంగం కేవలం 30% మాత్రమే ఉండింది, ద్వితీయ రంగం 15%, ద్వితీయ రంగం 28%కి వచ్చింది. కానీ అంటే ద్వితీయ రంగంలో పెద్ద మార్పు లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పటి వరకు మనము పారిశ్రామిక రంగంగా పెద్ద అభివృద్ధి చెందలేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రాథమిక రంగంలో తన వాటా చాలా మటుకు తగ్గింది. అయితే ఈ ప్రాథమిక రంగం పైన ఆధారపడే వాళ్ళు నేటికి 45% ఉన్నారు. ఎప్పుడైతే ఈ 45% ఉన్నటువంటి వ్యవసాయ రంగం, ఈ ఇతర ఆధారిత ప్రాథమిక రంగాలు ఉన్నారో వీళ్ళని మనం ఎప్పుడైతే ద్వితీయ తృతీయ రంగాలకు మార్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి వారిని మనం అక్కడ ఉన్న ఎక్సెస్లో ఉండే వాడిని ఈ యొక్క పారిశ్రామిక రంగం ఇతర రంగాల్లో ఎంప్లాయ్మెంట్గా మనం చేయగలిగితే కన్నా మన దేశం ఈజీగా డెవలప్ అవుతుంది కదా, మన దేశం ఈజీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మనం దాన్ని చేయాలి. ఈ తృతీయ రంగము 54.7%కి రీచ్ అయింది. ఓకే, మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక దేశీయ భూభాగం అన్నాం కదా, మనం జీడిపి వచ్చినప్పుడు ఎప్పుడైతే జీడిపి కిందకి మనం ట్రీట్ చేసినప్పుడు జీడిపి అనేది దేశ భూభాగానికి సంబంధించింది, అంటే దేశ సరిహద్దులకు సంబంధించింది. సో ఇది చాలా సంకుచితమైన భావన అని పేర్కొంటారు. జిఎన్పి అంటే జాతీయత. ఓకేనా. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే ఇది భూభాగానికి ప్రిఫరెన్స్ ఇస్తే ఇది భారత జాతీయతకు ప్రిఫరెన్స్ ఇస్తుంది అనుకో. ఓకేనా. దీని ఏమంటారంటే ఓకే, స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి రెండు వేరు. సో దీనిలో భాగంగా మనం జీడిపిలో భాగంగా ఏదైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉందో దానిలో భాగంగా దేశ భూభాగం అనేది తెలుసుకోవాలి. ఆర్థిక భూభాగం అనేది అంటే డొమెస్టిక్ ఎకనామిక్ టెరిటరీ. దేశ భూభాగం అంటే ఇండియన్ గవర్నమెంట్తో పాలించే ప్రాంతం, అందులో ఉండే వ్యక్తులు మూలధన స్వేచ్ఛగా చలమని కావచ్చు. అంటే ఏమవుతుందంటే భారతదేశంలోని విదేశీ రాయబారాలు ఈ భారత భూభాగంలోకి రావు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి భారతదేశపు యొక్క కార్యాలయాలు ఉంటాయి కదా, మన విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ రాయబార కార్యాలయాలు అవి మన భారతదేశం కిందకి వస్తాయి. అలాగే మనకు కస్టమ్స్ యాక్ట్ ప్రకారము భారతదేశం ఏదైతే ఉందో దీని చుట్టూ ఉండే 200 నాటికల మైళ్ళు ఉండే సముద్రం కూడా మన భారత భూభాగం కిందకే వస్తుంది. ఓకే. అలాగే భారతదేశం విదేశాల్లో ఉన్నటువంటి విదేశీ కార్యాలయం మన కిందకి వస్తాయి. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ వేరే దేశాల్లో వర్క్ చేస్తున్నప్పటికీ ఇండియన్ ఎయిర్లైన్స్ వాహనాలు ఇలాంటివి కూడా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి, అది కూడా మన భారతదేశ భూభాగం కిందకే వస్తుంది ఫ్లైట్. ఓకే. ఇవన్నీ ఇది వస్తువులైనా షిప్పులైనా ఇవన్నీ కూడా భారత భూభాగం కిందకి వస్తాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ కార్యాలయాలు భారత భూభాగంలోకి రావు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏదైనా విదేశీ కార్యాలయం మన భారతదేశంలోనో హైదరాబాద్లోనో విజయవాడలోనో ఉందనుకో అది మన భారతదేశ భూభాగం కిందికి చేరదు. ఓకేనా. దేశ భూభాగంలో చేరేవి సైనిక స్థావరాలు, ఓకేనా, ఈ కన్సులేట్లు, భారత నివసించే చాప పడవలు, నౌకలు, ఇంతకుముందుగా మనం చెప్పుకున్నప్పుడు విదేశీ సరిహద్దులు పనిచేసే దేశీయ భూభాగాలు ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఎయిర్లైన్స్ ఇంతకుముందుగా చెప్పుకున్నాం కదా, సో అదే. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ ఇవైతే ఉన్నాయి కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మనం తెలుసుకోవాలి. మార్కెట్ ధర అంటే వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో చెల్లించే ధర. అంటే నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తాను, ఒక సబ్బు కొంటాను, ఆ సబ్బు వాల్యూ ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ నేను కొనేది. సో దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. మనకు మార్కెట్ ప్రైస్ అనేది, ఎందుకంటే జీడిపి మార్కెట్ ప్రైస్, తర్వాత మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో భాగంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా, మార్కెట్ కారకాల దృష్ట్యా అనేది. సో ఈ మార్కెట్ ప్రైస్లో ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం, మార్కెట్లో పన్ను కడతామా, జిఎస్టీ ఇలా ట్యాక్స్లు అన్నీ కూడా కలిపే కదా ఉండేది. ఓకే, కాబట్టి ఒక ఉత్పత్తిదారుడు మార్కెట్ ప్రైస్లు ఏమేమి ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేయడానికి, ఇప్పుడు నేను ఒక పని చేశాను, ఒక వర్కర్ ఉన్నారు, అతనికి వేతనాలు ఇస్తారా, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారా, కొంతమంది జీతాలు ఇస్తారా, కొన్ని మూలధనం ఉంటుందా, వాటిపైన లాభాలకు ఇస్తారా, వీటికన్నిటికీ ఖర్చులు దీన్ని వస్తాయి. ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు వేచించే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా దీన్ని పేర్కొంటారు. ఓకేనా. సో కాబట్టి ఇది ఉత్పత్తి కారకాల దృష్ట్యా ప్రైజ్, ఎఫ్సి కాస్ట్. సో దీనికి మార్కెట్కి వచ్చే లోపల ఏముంటాయి, దీంట్లో పరోక్ష పన్నులు ఉంటాయా, దీని పరోక్ష పన్నులు కూడా మనం పే చేయాలా. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీనికి కొంత సబ్సిడీలు ఇస్తుంది. ఆ సబ్సిడీలు తీసేయాలి. ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వస్తువులు వారికి కొంత సబ్సిడీ ఇస్తుంది.
సబ్సిడీ తీసేస్తే, ఒకవేళ సబ్సిడీ ఇస్తే, సబ్సిడీ తీసేయకపోతే ప్లస్ పరోక్ష పనిలో ఉంటుంది. ఒకవేళ సబ్సిడీ ఇచ్చింది అనుకో గవర్నమెంట్, మనం సబ్సిడీ తీస్తే దాని వస్తు వాల్యూ అంతా అమ్మాల్సి ఉంటుంది. దాన్నే మార్కెట్ ప్రైస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి 10 రూపాయలు అయింది అనుకుందాం. ట్యాక్స్ ఎంత? 4 రూపాయలు. గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇచ్చింది? 2 రూపాయలు అనుకుందాం. సో ఇప్పుడు ఎంత దాని కాస్ట్ ఎంత? ఫైనల్గా 12 రూపాయలు. ఓకేనా? ఒకవేళ సబ్సిడీ 1 రూపాయి ఇస్తే 13 రూపాయలు. ఇది అనమాట. ఓకే, మనం గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మనం జీడిపి చేసుకునేటప్పుడు మీకు ముందు కాన్సెప్ట్ తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను. అంటే కారకాల దృష్ట్యా అంటే ఇంతకుముందుగా మనం చెప్పినట్టు, కారకాలు అంటే ఉత్పత్తి చేయడానికి సంస్థకు తయారీదారులకు చెల్లించే ఖర్చు మొత్తాన్ని కారకాల ఖర్చు అంటాం. అంటే ఏంటంటే, నేను ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు నేను దానికోసం కొన్ని మూలధనాలు చేసుకుంటాను, కొంతమంది వర్కర్స్ని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను, తర్వాత కొంత వస్తువులను ఉపయోగించుకుంటాను, భూమిని ఉపయోగించుకుంటాను. వీటికి అన్నిటికీ ఒక వస్తువు మనం రెడీ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుని ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటాం. అంటే దీంట్లో పరోక్ష పన్నులు ఉండవు, ఎందుకంటే అప్పటి వరకు వస్తువు ఇంకా మార్కెట్లోకి రాలేదు. కానీ గవర్నమెంట్ ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి సబ్సిడీలు ఇచ్చి ఉంటుంది. అంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్లు ఏమవుతుంది? ఇదే గుర్తుపెట్టుకోండి, ఇదే ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఉంది కదా, ఎఫ్సి యువతలు ఉంటే ఈ ఎంపీ ఎక్కడ అవతల ఉంది కదా, ఈ ఐటీని అవతలు పంపించు, అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సబ్సిడీ అవతల వేసేది ప్లస్ అవుతుంది సబ్సిడీ. ఓకేనా? అంటే మార్కెట్ విలువలో నుంచి ఒకవేళ ఎఫ్సి మనకు రావాలంటే పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీ కలిపితే మనకేమొస్తుంది? ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఖరీదు వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనకు డిప్రిషియేషన్ లేదా కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏదైనా మూలధనము కొద్ది రోజులు యూజ్ చేసామనుకోండి, మనం ఏదైనా ఒక యంత్రాన్ని కానీ ఏదైనా బైక్ కానీ ఏదైనా కానీ దాంట్లో కొంత తరుగుదల వస్తుందా, దానినే తరుగుదల అంటారు. కన్జంప్షన్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకేనా? మనం ఉత్పత్తిలో ఉపయోగించి ఏదైనా ఆస్తి కాలక్రమంలో కొంతవల్ల పాత తినడం, కొన్ని వస్తువులు మార్చడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు దాని విలువ కొద్దిగా తగ్గడం, దాన్ని అంతా కూడా డిప్రిషియేషన్ ఆర్ తరుగుదల అని అంటారు. ఓకే, తరుగుదల అని అంటారు. ఎప్పుడు ఇది ఏంటంటే, ఒకవేళ మనము ఈ జీడిపి ఉంది, ఇది దేశ జీడిపి అంటే మనము దీంట్లో నుంచి మనం ఏదైనా కొంత వస్తువులు వాడిన తర్వాత కొద్ది రోజులు వాడతాం, 1 year పాటు వాడతాం, కొద్ది రోజులు వాడతాం. వాడిన తర్వాత దాని వాల్యూ కొంత తగ్గిపోతుంది కదా. ఓకేనా? ఆ వాల్యూ తగ్గిపోతుంది కదా, ఆ తరుగుదలను ఈ జీడిపిలో నుంచి తీసేస్తే నికర జీడిపి వస్తుంది. అంటే నెట్ జీడిపి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? ఈ కాన్సెప్ట్లు తెలుసుకుంటే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? అందుకే మీకు కాన్సెప్ట్ మొదట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? అలాగే విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం ఏంటి? విదేశాల నుంచి నికర ఆదాయం అంటే మన దేశీయులు ఎవరైతే సాధారణ నివాసులు, అంటే 1 సంవత్సరం లోపల విదేశాల్లో నివసించే వాళ్ళు అని అర్థం. సాధారణ నివాసులు అనేది ఒకవేళ మన దేశంలో నివసిస్తూ ఉన్నారనుకో, 1 సంవత్సరం కన్నా ఎక్కువ నివసిస్తే అది మన దేశంలో సాధారణ నివాసులు అవుతారు. మన దేశీయుడు విదేశాలకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం లోపల నివసిస్తేనే సాధారణ నివాసుడు అవుతాడు. లేకపోతే అతని జాతీయ ఆదాయాన్ని మన దాంట్లో లెక్కించము 1 year పైన అయితే. ఓకే, 1 year ఒక ఇండియన్ 1 year బయట ఏ దేశంలో నివసిస్తే దాన్ని నార్మల్ రెసిడెన్సీ కిందగా ట్రీట్ చేయబడదు యాజ్ పర్ నేషనల్ ఇన్కమ్ ప్రకారం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే దీన్ని బట్టి మనకు విదేశాల్లో సంపాదించే ఆ తేడా ఏదైతే ఉందో, అంటే మన దేశంలో సంపాదించే వాళ్ళు, మన దేశీయులు, 1 minute, ఎవరైతే సాధారణ నివాసులు ఎవరైతే సంపాదించే మన విదేశాల్లో సంపాదించే మన దేశీయులు ఎవరైతే ఉన్నారో, ఓకే, మన దేశంలో పెన్ వర్క్ అవ్వలేదు, మన పని చేసి సంపాదించే కారక ఆదాయం ఇండియాలో తాత్కాలికంగా నివసిస్తున్నటువంటి విదేశీయులు, అంటే మన దేశంలో సంవత్సరం లోపల నివసిస్తుంటారు చూడు, వాళ్ళని మాత్రమే. సంవత్సరం కన్నా ఎక్కువ ట్రీట్ చేస్తే అది మన దేశం కిందకి తీసుకుంటాం, వాళ్ళు సాధారణ రెసిడెన్స్ అయిపోతారు. అలా ఎవరు కారు అంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంకు, ఇండియన్ విదేశీ కార్యాలయం వాళ్ళలో పనిచేసే వాళ్ళు కారు. కానీ నార్మల్గా ఎవరైతే పనిచేస్తాం మళ్ళీ అలాగే ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు, ఇలా కొంతమంది చదువు కోసం వచ్చేవాళ్ళు కూడా మన నార్మల్ రెసిడెన్సీ కిందకి సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్నా కూడా మన దేశంలోకి ట్రీట్ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. అంటే వేరే వాళ్ళు మన దేశానికి పంపించే అమౌంట్ మన దేశం నుంచి మన దేశంలో సంపాదించి వేరే వాళ్ళకి పంపించేస్తారు కదా వాళ్ళ కంట్రీస్కి, ఆ 2 అమౌంట్ తీసేస్తే మన దేశానికి వచ్చే నికర విదేశీ ఆదాయాన్నే విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం అని అంటాం. మనకు తెలుసు బదిలీ చెల్లింపులు అంటే ఐడియా ఉంది కదా, వస్తు సేవల మార్పిడి లేకుండా, అంటే వస్తు సేవలు ఎలాంటి మార్పిడి ఉండవు. ఇప్పుడు పెన్షన్స్ ఇస్తూ ఉంటారు, వస్తువుల మార్పిడి జరుగుతుందా?
వారి యొక్క సంక్షేమం దృష్ట్యా మనం కొంత ఇస్తాం. ఇది మధ్యాహ్న భోజనము, తర్వాత ఇది కొన్ని పిల్లలకి ఏదైనా ఇది నిరుద్యోగులు అయితే ఉన్నారో నిరుద్యోగులకు మనం కొంత అమౌంట్ ఇస్తాం కదా, నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి, పెన్షన్కు, వికలాంగులకు, ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులు. వీటి వల్ల ఎలాంటి ఆదాయము సృష్టించబడదు. ఓకేనా. సో కాబట్టి ఈ గిఫ్ట్లు వీటినన్నింటినీ కూడా బదిలీ చెల్లింపులు అంటారు. వీటిని ఎప్పుడు కూడా నేషనల్ ఇన్కంలో మనం యాడ్ చేయము. ఇవి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా, బదిలీ చెల్లింపుల్లో. కానీ ఇవి వ్యక్తిగత ఆదాయంలో ఉంటాయి. వ్యక్తిగత ఆదాయంలో కూడా జాతీయ ఆదాయంలో ఒక భావన, దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ బదిలీ చెల్లింపుల పైన పన్ను విధించవచ్చు అంటే 100% పన్ను విధించవచ్చు. ఓకేనా, 100% పన్ను విధించవచ్చు. దీని మీద పన్ను విధిస్తే ఇప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఆ గిఫ్ట్ పైన 30% ఎంతో ట్యాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా మనకు వచ్చే బహుమతుల పైన కూడా, మనకు వచ్చే పెన్షన్ వాటిపైన కూడా పన్ను విధించవచ్చు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. భారతదేశంలో సాధారణ నివాసులు ఎవరు? ఇంత ముందుగా మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం. దేశంలో సాధారణంగా నివసించే వ్యక్తులు. ఓకేనా. అతని ఆర్థిక ప్రయోజనాలు భారతదేశంలో ఉండే వ్యక్తులు. నోట్, ఇది నార్మల్ రెసిడెన్సీ భారత పౌరుడే కావడం తప్పనిసరి కాదు. ఇంత ముందుగా పెట్టిన నార్మల్ రెసిడెన్సీ అంటే 1 సంవత్సరం పైన మన భారతదేశంలో నివసించినటువంటి ఏ విదేశీయుడు కూడా సాధారణ పౌరుడు అవుతాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సాధారణ నివాసుల కలవని వారు, ఇంత ముందుగా మనం డిస్కషన్ చేసుకున్నాం దాని గురించి. భారతదేశం ఇతర కార్య రాయబారులు, 1 year కంటే తక్కువ పనిచేసిన వారు, IMF, WHO వంటి అంతర్జాతీయ సంస్థలో పనిచేసేవారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, తయారు చేయడానికి ఎంత మూలధనం అవసరం అవుతుందో సూచించే నిష్పత్తిని క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాము. ఓకేనా. నీ దగ్గర 100 రూపాయలు ఉంది. ఓకేనా, నువ్వు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేస్తావు? 100 రూపాయలతో నువ్వు ఒకవేళ 10 యూనిట్లు ఉత్పత్తి చేసావు అనుకున్నాం అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంతా 10%. ఓకేనా. అదే ఒకవేళ నువ్వు 100 రూపాయలతో 20 వస్తువులు చేసావు అనుకో, నీ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో 5. ఓకేనా. అంటే నీకు ఏమర్థమవుతుంది? 100 రూపాయలతో నువ్వు 10 ఉత్పత్తి చేస్తే 10% ఉంది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. 100 రూపాయలతో నువ్వు 20 ఉత్పత్తి చేస్తే 5% అవుతుంది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. అంటే నువ్వు 100 రూపాయలకే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తే మేలు కదా. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే నువ్వు ఇది తగ్గే కొద్దీ, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గే కొద్దీ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది, మన సాంకేతికత అభివృద్ధి చెందింది అని అర్థం. ఓకేనా. అంటే ఈ యొక్క క్యాపిటల్ అవుట్పుట్ రేషియో COR తగ్గిందనుకో, మన దేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అని అర్థం. ఉత్పత్తి సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది? మనం సాంకేతికంగా డెవలప్ అయినా, మన ఎవరైతే వర్కర్స్ స్కిల్స్ పెంచుకున్నప్పుడు మాత్రమే ఇది మనకు జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు, వెల్కమ్. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ అంటే మనం ఏదైతే ఉత్పత్తి చేస్తూ ఉంటాం, ఒక 100 రూపాయలకి మనం ఏం చేస్తూ ఉంటామంటే 100 రూపీస్కి 10 వస్తువులు ఉత్పత్తి చేసాము అనుకో. అయితే ఇదేంది, మనము ఈ యొక్క 100 రూపాయలతో 10 వస్తువులు మాత్రం ఉత్పత్తి చేస్తున్నాం. అయితే మనం 11 వస్తువులు ఉత్పత్తి చేయడానికి, అంటే అడిషనల్గా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో దాన్నే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటారు. అంటే ఈ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది తక్కువ ఉంటే అది అభివృద్ధికి సూచి, ఓకే, ఎక్కువ ఉంటే అది అభివృద్ధికి సూచి కాదు. అంటే ఈ ఒక 11వ వస్తువు ఉత్పత్తి చేయడానికి మనకి 5 రూపాయలు పట్టింది అనుకో, 5 రూపాయలు 10 రూపాయలు ఏది మంచిది? ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి 5 రూపాయలే పట్టిందంటే ఇదే మంచిది కదా. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది ఎప్పుడైనా తక్కువ ఉండాలి. ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు. ఓకేనా, ఇది ఎక్కువ తక్కువ అని ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఎకానమీ అంటే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రశ్నలు చేయగలుగుతారు. ఎకానమీని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు, కాన్సెప్ట్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం జీడిపిలో వస్తువులను ఏ విధంగా డివైడ్ చేస్తారు అనేది వర్గీకరణ గురించి తెలుసుకుందాం. అంటే ఈ వర్గీకరణ కూడా ఇంపార్టెంట్. ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్స్,
తర్వాత ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులు. మధ్యంతర వస్తువులు దానికి ఎగ్జాంపుల్ తెలుసుకోండి కొద్దిగా. ఇప్పుడు చపాతీ ఉంది, చపాతీకి గోధుమ పిండి ముడి వస్తువు, ఓకేనా, గోధుమ పిండి, ఓకేనా, మధ్యంతర వస్తువు, ఓకే, మధ్యంతర వస్తువు. సో ఈ మధ్యంతర వస్తువులు మనం జాతీయ ఆదాయంలో కలపం. చపాతీని, ఇది ఫైనల్ గూడు, చపాతీని మనం కానీ ఓన్లీ చపాతీని మాత్రమే తీసుకుంటాం, ఓకే, అర్థమైంది, చపాతీని మాత్రమే మనం ఫైనల్ గూడుగా తీసుకుంటాం కాబట్టి సో ఈ మధ్యంతర వస్తువులను మనం తీసుకోము. అదే చెప్తున్నాం, ఈ ఫైనల్ గూడు, ఓకేనా, ఇది రా మెటీరియల్గా ఉంటుంది, ఓకేనా. రా మెటీరియల్గా అంటే గోధుమ గింజలను కూడా మనం రా మెటీరియల్గా తీసుకోవచ్చు, గోధుమ గింజలు, ఓకేనా, గోధుమ గింజ దాన్ని ప్రాసెస్ చేస్తే గోధుమ పిండి అయింది, గోధుమ పిండి కూడా మధ్యంతర వస్తువే, దాన్ని చపాతీగా మారుస్తాను. ఈ విధంగా మనం ప్రతిదానికి కూడా కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అంటే ముడి పదార్థాలు కానీ మధ్యంతర వస్తువులు కానీ జాతీయ ఆదాయంలో కలపం, ఓన్లీ ఫైనల్ గూడ్ మాత్రమే మనం కలుపుతాము, ఓకే. ఈ ఫైనల్ గూడ్స్ మళ్ళీ 2 రకాలు. ఏ విధంగా చూడండి, ఏవైతే ఫైనల్ గూడ్స్ ఉన్నాయో అవి మళ్ళీ 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఎలా? ఇది కన్జంప్షన్ గూడ్స్ అంటే వినియోగ వస్తువులు మరియు మూలధన వస్తువులు. మూలధన వస్తువులు అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు ట్రాక్టరు, ఓకేనా, ఏదైనా ఇల్లు, ఇవన్నీ కూడా మూలధన వస్తువులు, ఓకేనా. సో వినియోగ వస్తువులు అంటే మనం తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉపయోగించే వస్తువులు, అంటే ఆహారము, పాలు, పండ్లు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రజలు ఉపయోగించి సంతృప్తి చెందే వస్తువులు అన్నమాట, ఓకేనా. అంటే ఈ వినియోగ వస్తువులను కూడా మళ్ళీ 2 రకాలు ఉపయోగించారు. నాన్ డ్యూరబుల్, డ్యూరబుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 మినిట్, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫర్నిచరు, ఓకేనా, టీవీ, ఇవన్నీ నాన్ డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం మనకి వస్తాయి. ఈ ఆహారము, పాలు అనేది కొంతకాలమే. సో ఈ విధంగా. సో అదే మనకు చూసుకోండి, ఈ యొక్క క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులు అనమాట ఇవి, అంతే కదా. ఇప్పుడు మన ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ను ఉపయోగిస్తామా? యంత్రాలను కానీ, భవనాలను కానీ, వాహనాలు కానీ, ఇవి ఎక్కువ కాలం పాటు పనిచేస్తాయి. అంటే క్యాపిటల్ గూడ్ అనేది ఎప్పుడూ మధ్యంతర వస్తువు కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మధ్యంతర వస్తువా? ఒక మిషన్ ఉంది, మధ్యంతర వస్తువా? ఏదైనా మిషన్, ఇది కుట్టు మిషన్ ఉంది సపోజ్, మధ్యంతర వస్తువా? మధ్యంతర వస్తువు కాదు. ఒక ప్రోడక్ట్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే ఇతర సేవల వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా, అర్థమైందా. సో ఈ యొక్క ఏదైతే ఉందో మూలధన వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ అనేవి మధ్యంతర వస్తువులు కావు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇవి ఇతర వస్తు సేవలను తయారు చేయడానికి ఉపయోగపడతాయి, కానీ తయారీ ప్రక్రియలో మారిపోవు, వినియోగం ద్వారా కూడా నాశనం కావు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యంత్రాలు కానీ మరియు పరికరాలు కానీ మధ్యంతర వస్తువులు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనకు. అలాగే ఈ భావనలో భాగంగా ఫ్లో అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్లో అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి. జాతీయ ఆదాయం అనేది ఒక ఫ్లో, ఓకేనా, అంతే కదా. జాతీయ ఆదాయం ఒక సంవత్సరం నుంచి మనకు ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మధ్య కాలంలో ఒక ప్రవాహాన్ని లెక్కిస్తున్నాం. ఫ్లో ఒక పాయింట్ ఆఫ్ టైం కాదు కదా. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంది, ఒక నెలలో ఒక రోజును, ఓకేనా, ఒక డేని చూసిస్తే అది ఒక పాయింట్ ఆఫ్ టైం. అలా కాకుండా నిర్దిష్ట పీరియడ్లో, ఈ కాల వ్యవధిలో అంటే అది ఫ్లో అనమాట. అంటే జాతీయ ఆదాయము, ఒక నెలసరి ఖర్చులు, ఇవన్నీ కూడా దీని కిందికి. అదే స్టాక్ అంటే ఏంటంటే నీకు పర్టికులర్గా ఒక నిర్దిష్ట సమయానికి తెలిపేదే స్టాక్, అంతే కదా. నిర్దిష్ట సమయానికి అంటే జనవరి 1వ నాటికి నీ ఆస్తి విలువ ఎంత, జనవరి 1 నాటికి జిఎస్టీ వసూళ్ళు ఎంత, ఓకేనా. జనవరి 1వ తేదీ అంటే పర్టికులర్ ఒక డేకి చెప్తారనమాట. కానీ జాతీయ ఆదాయం అలా కాదు కదా, ఒక రోజుకి లెక్కిస్తానమా, ఆ రోజు నాటికి లెక్కిస్తానమా, కాదు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మధ్య కాలంలో లెక్కిస్తాను, అది ఒక ఫ్లో, ఓకేనా. ఈ రకంగా గుర్తుపెట్టుకుందాం ఫ్లోకు స్టాకు తేడా. జాతీయ ఆదాయాన్ని కొలవడానికి సూచీలు మనం గతంలో చెప్పాం, 8 రకాల సూచీలు ఉన్నాయి, ఓకేనా. ఇది మనకు
జీడిపి, జిఎన్పి, ఓకేనా, ఇవి ఉన్నాయి కదా. ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఓకేనా. దీంట్లో తరుగుదల చూపిస్తే తరుగుదల, ఓకేనా, డిప్రిషియేషన్ తీసేస్తే, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఓకేనా. ఇవి 4 ఇవినాయా. వీటిని జీడిపిని కానీ జిఎన్పిని కానీ మళ్ళీ ఎలా కొలుస్తామంటే మనము ఎఫ్సి, ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్లోను, మార్కెట్ ప్రైస్లోను. మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం, ఓకేనా. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఒక ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ఏవైతే ఉన్నారో, ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రైజ్లో ఏముంటాయి, ఎఫ్సి, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి అన్ని, దాంట్లో ఏముంటాయి, సబ్సిడీలు మైనస్ చేసి, ఇది మైనస్, ప్లస్ పరోక్ష పన్నులు కలిసి ఉంటాయా, బయటకు వచ్చే లోపల పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి, ఓకేనా. సో మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాను. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ అంటే ఒక వస్తువును ఉత్పత్తిడానికి లాభము, ఇవన్నీ ఒక వేతనాలు, అవన్నీ ఆ రా మెటీరియల్స్ అన్నీ కలుపుకొని ఒక వస్తువును తయారు చేస్తాడా, దాన్ని ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్, ఎంత అయిందో ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి. ఇది మార్కెట్ ప్రైస్లో ఇది కూడా ఉంటుందా. దీంతో పాటు ఏముంటుంది, పన్నులు ఉంటాయా, పరోక్ష పన్నులు, ఓకేనా, పన్నులు ఉంటాయి. ఏముంటాయి, పన్నులు ఉంటాయి. పన్నులతో పాటు ఏం చేసి ఉంటాం, గవర్నమెంట్ కొన్ని సబ్సిడీలు ఇస్తే దీన్ని తీసేసే కదా మార్కెట్ ప్రైస్లోకి వచ్చేది. సబ్సిడీ ఎందుకు ఇస్తారంటే, ఒక వస్తువు, ఇప్పుడు పెన్ను ఉంది, పెన్ను 50 రూపాయలు అంటే ఎవరైనా కొంటారా, సాధారణ 3 రూపాయల పెన్ను కూడా లేకుండా అన్ని 50 రూపాయల పెన్నులు ఉన్నాయి అనుకో, దాన్ని మనం అఫోర్డబుల్ చేయాలంటే కష్టం కదా 50 రూపాయలు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అతనికి ఒకవేళ ఉత్పత్తి చేయడానికి 40 రూపాయలు అనుకుందాం, ట్యాక్సులు 10 రూపాయలు, అది 50 రూపాయలు అయింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీ కిందకి ఇది ప్రజలకు ఇంకా తక్కువ చేరాలి కాబట్టి, వాటి ఉత్పత్తి జరగాలి కాబట్టి, ఈ 50 రూపాయలు ఉంటే ఎవరు కొన్నప్పుడు ఏం చేస్తారు, అవునా, మనకు 50 రూపాయలు ఉంది, ఎవరు కొన్నప్పుడు ఏం చేస్తారు, ఎవరు కొనరు, అప్పుడు దానివల్ల ఉత్పత్తి జరగదు. సో దాని గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది ప్రజలకు కావాలి కాబట్టి. అప్పుడు ఆ 50 రూపాయలకు పరోక్ష పన్నులు అన్నీ కలిపి సబ్సిడీ ఏం చేస్తుంది, ఒక 20 రూపాయలు ఇచ్చిందాం అనుకున్నాం, అప్పుడు పెన్ను మనకి ఎందుకు పడుతుంది, 30 రూపాయలే పడుతుంది, ఓకేనా. ఇది మార్కెట్ ప్రైస్, అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇచ్చారు చూడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశ సరిహద్దు లోపల ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన తుది వస్తు సేవల మార్కెట్ విలువ, ఓకేనా. అయితే ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి ఉంది కదా, దేశ పౌరులు ఉత్పత్తి చేసిన విలువ, అది దేశంలో అయినా విదేశాల్లో అయినా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దేశంలో ఉత్పత్తి చేస్తారు జాతీయులు, ఓకే, ఇదే జాతీయులు ఇప్పుడు మనకు టాటా కంపెనీ ఉంది, టాటా, ఓకేనా, టాటా ఉంది, టాటా జపాన్లో ఉత్పత్తి చేసింది అనుకున్నాం, జపాన్ అమెరికాలో, అది మన దేశ జిఎన్పిలోనే కలుస్తుంది, ఓకేనా. దీనికి నీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైతే జీడిపి ఉందో, జిఎన్పి ఈక్వల్ టు జీడిపి అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేది జిఎన్పికి ప్లస్ నిఫా. అంటే నిఫా ఏంటంటే నెట్ ఫ్యాక్టర్, ఓకేనా, ఫారిన్ ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయము, విదేశాల నుంచి పంపించేది మనకి, మన దేశం నుంచి విదేశాలకి, ఈ రెండు తీసేస్తే వస్తుంది కదా, అదే నిఫా, ఓకేనా, విదేశీ కారక ఆదాయం, ఓకేనా. ఈ నికర విదేశీ కారక ఆదాయాన్ని కలిపితే జీడిపికి జిఎన్పి వస్తుంది, ఓకే. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఏమైనా చేయొచ్చు. ఇదిగో వేసారు చూడండి, ఏడిచ్చారు, జిఎన్పికి జీడిపి, నిఫా, ఎన్ఐఎఫ్ఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నుంచి ఎంత మనకు వచ్చింది నెట్ ఫ్యాక్టర్ అంటే, అదే జీడిపి ఎంపీ చూడండి, ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దులో వస్తు సేవలో తుది మార్కెట్ విలువ. అదే జీడిపి ఎఫ్సి చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఇప్పుడు అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు.
చూడండి, మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు జీడిపిఎఫ్సి అంటే మన దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎలా అనేది చూసుకుందాం. అంటే జీడిపి ఎంపీ నుంచి ఎలా తీసుకుందాం, ఓకేనా. జీడిపి ఎంపీలు ఏముంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి కానీ సబ్సిడీలు ఉండవు, అంతేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది రావాలంటే దీంట్లో నుంచి పరోక్ష పన్నులు తీసి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి, పన్నులు తీసేసి, దీంట్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి దీనికి ఏం చేస్తావు, ప్లస్ సబ్సిడీలు కలుపు. ఇప్పుడు ఆటోమేటిక్గా నీకు జీడిపిఎఫ్సి వస్తుందా. అంటే ఒక వస్తువు ఉత్పత్తి చేయకముందే ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఉత్పత్తి చేయకముందే గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, ఓకేనా. సబ్సిడీ ఆల్రెడీ ఇస్తుంది దీంట్లో, సో దీంట్లో కలిసి ఉంటుంది. కానీ పరోక్ష పన్నులు ఉంటాయా, అది మార్కెట్లోకి వస్తేనే కదా దాని మీద మనం పన్నులు కట్టేది, పన్నులు పడేది. మార్కెట్లో రాకముందే అదే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని జీడిపి ఎంపీ అనుకో, జీడిపి ఎంపీ ఏమవుతుంది, జిఎఫ్సి ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి, ఓకే ఇది జీడిపి ఎంపీ అనుకున్నాం. దీన్ని యువతలు కంపిస్తే మీకు అర్థమవుతుంది చూడు క్లియర్గా. ఈ జీడిపిఎఫ్సి ఏంది, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి కారకాలకు మొత్తం అయిన ఖర్చు మార్కెట్. ఈ పరోక్ష పన్నులు యువతలు కంపించు, ప్లస్ పరోక్ష పన్నులు కూడా కలిసి ఉంటాయి కదా, పరోక్ష పన్నులు కూడా కలిసి ఉంటాయి. దేంట్లో ఈ జీడిపి ఎంపీలో ఈ జీడిపి ఎఫ్సికి అంటే ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు పరోక్ష పన్నులు కలిస్తేనే కదా అది మార్కెట్లోకి వచ్చే ప్రైజు. దీంట్లో ఏం చేస్తారు, సబ్సిడీలు తీసేయబడతాయి కదా, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ రేటుతోనే కదా మనకు వచ్చేది, ఓకేనా. మీకు ఇదే ఇంత ముందుగా నేను పెన్నుతో చెప్పాను కదా, ఈ పెన్ను ఎగ్జాంపుల్ చెప్పుకొని దానికి చెప్తాను. ఇదే దాంట్లో మీకు అప్లికబుల్ చేస్తాను, చూడండి మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు జీడిపి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఒక దేశంలో ఒక వస్తువులను ఉత్పత్తి చేయడానికి 100 రూపాయలు అయింది అనుకున్నాం ఈ జీడిపిఎఫ్సి ప్రకారం, ఓకేనా. అయింది. ఈ మార్కెట్ ఎంత ఉందంటే 150 రూపాయలు వేసుకుందాం, ఓకేనా. మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఓకేనా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఒక 20 రూపీస్ వేసుకుందాం, ఓకేనా. సబ్సిడీ 30 రూపాయలు వేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీడిపిఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్ కావాలా, అది మార్కెట్లో దాని ప్రైజు 150 రూపాయలు, మనము పరోక్ష పన్నులు 20 రూపాయలు, సబ్సిడీ 30 రూపాయలు. సో ఇది మార్కెట్ ప్రైజ్ జీడిపి ఎంపీ అనుకుందాం. ఇప్పుడు జీడిపిఎఫ్సి ఎంత కావాలి మనకు, ఎంత వస్తుంది, ఈ 150 నుంచి ఒక వస్తువు, ఇది మైనసా ఇది ప్లస్ అవుతుంది కదా, 180 మైనస్ 20, ఓకేనా. ఏమైంది, 160 అయింది. సో జీడిపిఎఫ్సి జీడిపి ఎంపీ కన్నా ఎప్పుడు ఎక్కువ అవుతుంది, అర్థమైందా. ఎప్పుడు ఎక్కువైతుంది, సబ్సిడీ ఎక్కువైనప్పుడు, పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీ ఎక్కువైంది అనుకో, ఏమవుతుంది, జీడిపిఎఫ్సి అయితేనే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టాలంటే ఎగ్జామ్ అడుగుతారు, ఎప్పుడు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువైతుంది, పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీ ఎక్కువైంది అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా జీడిపిఎఫ్సి ఏమవుతుంది 160 రూపాయలు. అదే జీడిపి ఎంపీలో దాని మార్కెట్ ప్రైస్ ఎంత 150 రూపాయలే, ఓకేనా. అంటే ఫ్యాక్టర్ కాస్ట్కు ఎక్కువ ఖర్చు అయినప్పుడు గవర్నమెంట్ ప్రజలకు తక్కువ రేటుకి ఇవ్వడానికి కొన్ని విషయాలపైన నిత్యావసరంగా ప్రజలకు ఉపయోగపడిపైన కొంత సబ్సిడీ ఇస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో మీకు ఇలాగ అడుగుతారు, ఎప్పుడు కూడా ఉత్పత్తి కారకాల ఖరీదు మార్కెట్ ఖరీదు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మార్కెట్ ప్రైస్ కన్నా ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏ సందర్భంలో, సబ్సిడీ ఎక్కువైనప్పుడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో మామూలుగా జాతీయ ఆదాయం అనగా, నేషనల్ ఇన్కమ్ అనగా ఎన్ఎన్పిఎఫ్సి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద లెక్కించేది మాత్రమే ఎన్ఐగా తీసుకుంటారు. ఎందుకు ఎఫ్సి ఎందుకు తీసుకుంటారు అంటే, మార్కెట్ ప్రైస్ ఎంపీని ఎందుకు తీసుకోవాలంటే ఎఫ్సిలో పన్నులు అనేవి ఉండవు,
సో కాబట్టి మనం ఎన్ఎన్పిఎఫ్సిని తీసుకుంటున్నాం. ఓకేనా. జాతీయ ఆదాయంలో పౌరసత్వం కంటే నివాసం ముఖ్యం. ఓకేనా. ఓకే. జీడిపి ఎందుకు జిఎన్పి కంటే మంచిది? ఈ జీడిపి అంటే స్థూల, గుర్తుపెట్టుకోండి, మనకు స్థూల దేశీయోత్పత్తి. ఓకేనా. దేశీయోత్పత్తి జీడిపి అంటే, జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి. జాతీయ ఆదాయంలో పౌరసత్వం కంటే నివాసం ఎందుకు ముఖ్యం అనేది ఇప్పుడు చెప్తున్నారు చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే ఉత్పత్తి జరిగిందనుకో, జిఎన్పి అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే మన దేశానికి పంపించేది. ఒకవేళ జీడిపి అంటే ఇది మన భారతదేశం, ఇది మన భారతదేశం. ఓకేనా. మన భారతదేశం అనుకున్నాం. ఇక్కడే ఉత్పత్తి జరిగిందంటే ఏమవుతుంది? ఒక విదేశీ కంపెనీ అనుకో ఇక్కడికి వచ్చింది, మన దేశంలో కంపెనీ ఇక్కడ ఉత్పత్తి జరిగితే ఫస్ట్ ఏమవుతుంది? ఉద్యోగాలు వస్తాయా? అదే జిఎన్పి అనుకో, ఇది జపాన్లో ఉత్పత్తి జరిగి మన దేశానికి ఆదాయం వచ్చింది అనుకో, మనకేమైనా ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జిఎన్పి, ఇది జపాన్ అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇది జపాన్, ఇది ఇండియా. కాబట్టి జీడిపికి జిఎన్పికి తేడా చెప్తున్నా. జిఎన్పి అంటే అదర్ ఆదాయం కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఈ రెండు మిక్స్ అయితే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది, ఇక్కడ ఫ్యాక్టరీ, ఇక్కడే ఫ్యాక్టరీస్ ఉండి ఇక్కడే మనకి ఎంప్లాయ్మెంట్ జరిగితే ఎలా ఉంటుంది? ఉద్యోగాలు ఎక్కువ వస్తాయా? అదే ఇక్కడ చెప్తున్నాడు. జీడిపి వల్ల ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఉత్పత్తి, మన దేశంలో ఫ్యాక్టరీస్ అన్ని ఏమవుతుంది? ఉత్పత్తి ఎక్కువ జరుగుతుందా? ఫస్ట్ ఉత్పత్తి అనేది పెరిగినట్టు స్పష్టమైన దృశ్యం ఇస్తుంది. జీడిపి పెరిగిందంటే ఏమని అర్థము? దేశంలో ఉత్పత్తి ఎక్కువ జరిగింది, దానివల్లే ఉపాధి, కొనుగోలు అన్నీ మనం అమ్మకాలన్నీ చేస్తాం కాబట్టి మన దేశంలో స్పష్టమైనటువంటి ఆదాయం కనపడుతుంది. దేనివల్ల? జీడిపి వల్ల. మన దేశమే ఎక్కువ సృష్టించుకున్నామనుకో, మనమే సంపద సృష్టించుకోగలిగినామనుకో, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం తగ్గుతుందా? అంతే కదా. నీ దగ్గర ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి, డిమాండ్కి తగ్గట్టు ఉత్పత్తి చేస్తాం, అన్నీ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీకు ద్రవ్యోల్బణం అనేది తగ్గిపోతుంది. అంతే కదా. నీకు కావాల్సిన, ఒక దేశంలో కావాల్సిన, ప్రజలకు కావాల్సిన ఉత్పత్తులన్నీ కరెక్ట్ టైం టు టైం అందించగలిగితే దాని డిమాండ్ కూడా సరసంగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. అదే టైంలో కూడా ద్రవ్యోల్బణం కూడా నియంత్రించబడుతుంది. అదే నువ్వు విదేశాల నుంచి కొనాలంటే నీకు ఏమాత్రము దాంట్లో లోటుపాటు జరిగినా కూడా నీకేమవుతుంది? ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఓకేనా. డిమాండ్కి తగ్గట్టు కూడా జరగదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ దాన్ని చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా మనం ఏం చేస్తున్నాం? ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ఓకేనా. స్టార్టింగ్ ఉక్రెయిన్ యుద్ధం మనకు జరిగినప్పుడు ఏమైంది? ఆయిల్ విపరీతమైన రేట్లు పెరిగిపోయినావా? ద్రవ్యోల్బణం ఎక్కువ అయిపోయింది. ఆయిల్ దృష్ట్యా ఆయిల్ చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఉక్రెయిన్. ఎందుకంటే దాదాపు మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి ఈ యొక్క ఇండోనేషియా లాంటి దేశాల మీద మనం ఆయిల్ పైన ఎక్కువ దిగుమతి పెడుతున్నాం. సో అక్కడ ఈ పరిస్థితుల వల్ల అక్కడ ఉత్పత్తి జరగలేదు. అక్కడ ఉత్పత్తి మన దేశానికి ఇంపోర్ట్స్ జరగలేదు సరిగా, ఆ యుద్ధ వాతావరణం ఉండడం వల్ల. దానివల్ల ఎక్కువ అయిపోయింది. అదే మన దేశంలోని ఆయిల్ ఉత్పత్తి మంచిగా ఉంటే ఏమవుతుంది? ద్రవ్యోల్బణం అనేది తగ్గుతుంది. ఓకేనా. అలాగే మన దేశంలో ఉత్పత్తి అంతా జరిగితే ఏమైతే చెప్పు? ట్యాక్స్ ఇప్పుడు ఏరే దేశంలో ఉత్పత్తి చేసినాం అనుకో, ఆ దేశంలో కట్టాలా. అదే మన దేశంలో ఉత్పత్తి చేస్తే మన దేశంలో ట్యాక్స్ పేయబుల్ కదా, మన దేశానికి ఆదాయం ఉంటుంది కదా, పన్ను ఆదాయం పెరుగుతుంది. అలాగే మన దేశంలో ఉత్పత్తి మనం చేసుకోగలిగినామంటే మనమే వేరే దేశాలకు ఉత్పత్తి చేస్తాం, మనం ఎగుమతి చేస్తాం కదా, దానివల్ల ఎగుమతులు కూడా పెరుగుతాయి. అందుకే జిఎన్పితో పోలిస్తే జీడిపి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ గ్రూప్ 1 మెయిన్స్లో అడగచ్చు, ఆప్షన్స్లో అడగచ్చు. ఈ కింది వాటిలో జీడిపి ఎందుకు జీడిపి కంటే మంచిది, ఈ కింది వాటిలో సరికాని వివరణ అని కూడా అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు సబ్జెక్ట్ తెలిస్తే ప్రశ్న ఏ విధంగా అయినా ఇస్తారు. ఓకే. అలాగే జిఎన్పి విదేశాల్లో పనిచేసే భారతీయుల నుంచి వచ్చే రెమిటెన్స్ వల్ల దేశానికి ఆదాయం పొందుతుంది. అంతే కదా. జిఎన్పి వల్ల ఎక్కడనో వాళ్ళు పని చేసుకుంటే మన దేశానికి ఆదాయం వస్తుంది. ఓకే, దానివల్ల మనకు ఉపయోగమే. మనకు ఆదాయం, విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి, దాని గురించి కాదను. కానీ కూడా దేశానికి అత్యధిక ముఖ్యం అనేది జీడిపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, జిఎన్పి కన్నా జీడిపి ఎక్కువ ఉంటేనే దేశం యొక్క శ్రేయస్కరంగా ఉంది అన్నట్టు. ఇంకా జీడిపి వలన దేశంలో ఉత్పత్తి ఎంత జరిగింది అనే దానిపైన చూపుతుంది. అంతే కదా.
జీడిపి ఏమిటవుతుంది, దేశంలో ఎంత ఉత్పత్తి జరిగింది ఏంటి అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి కదా జీడిపి వల్ల. చెప్తున్నాను ఇంకా జిఎన్పితో పోలిసి ఎందుకు ప్లస్ అంటే ఉద్యోగాలు, ఉత్పత్తి సామర్థ్యం, పరిశ్రమల పురోగతి ప్రత్యక్షంగా అంచనా వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో జరుగుతుంది, మన కళ్ళ ముందర జరుగుతుంది, మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే, అలాగే ప్రభుత్వ ఆర్థిక విధానాలకు ఇది ఆధారంగా ఉంటుంది. మన దేశానికి ఇంత ఆదాయం వస్తుంది, ఇంత అంటే ఇంత వస్తుంది తెలిసినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, కొన్ని వడ్డీ రోడ్లు చేసుకుంటుంది, ఏర్పాటు చేసుకుంటుందా, ఇంత వడ్డీ రోడ్లు పెట్టాలా ఇది అని చెప్పేసి. అలాగే ప్రభుత్వం కూడా పన్ను వేయాలని నిర్ణయం తీసుకోవడంలో ఈ జీడిపి యొక్క డేటా అనేది చాలా కీలకంగా ఉంటుంది. కానీ జిఎన్పి డేటా మనకి ఎందుకన్నా ఉపయోగపడుతుందా? పూర్తి స్థాయిలో ఉపయోగపడదు కదా. ఎందుకంటే జిఎన్పి డేటా అనేది అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ఉత్పత్తి పైన, మన దేశాలు చేసే ఉత్పత్తి పైన కూడా ఆధారపడి ఉంటుంది మన దేశ పౌరులు. దానివల్ల మనం ఏ విధంగా మన యొక్క పన్ను వ్యయ విధానాల్లో నిర్ణయాలు తీసుకోలేం కదా. సో కాబట్టి జీడిపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఉపయోగకరం ఈ ప్రశ్న రాయడానికి. అలాగే గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ దాంట్లో కొద్దిగా ట్రిక్కీగా ప్రశ్నలు అడిగేటప్పుడు దీని నుంచి ఈజీగా వస్తుంది కాబట్టి చూసుకోవచ్చు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బాగా కొలుస్తుంది, అంతే కదా. ఉద్యోగాలు పెరుగుతాయి, మనకు వినియోగం పెరుగుతుంది, పన్నులు దేశ అభివృద్ధి, జీడిపి నేరుగా సూచికగా ఉంటుంది, ఎగుమతులు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. సో ఇదంతా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మనకు విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయం దేశ ఆర్థిక శక్తిని నేరుగా ప్రభావితం చేయదు. ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్టు చేస్తుందా? చేయదు. ఎందుకు? వాళ్ళు ఆ దేశంలో పన్నులు కడతారు, అన్నీ కడతారు, అక్కడ వ్యవస్థకు తగ్గకుండా మనకు కేవలం రెమిటెన్స్ మాత్రమే మనకు పంపిస్తారు. ఓకేనా. అందుకే అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా ఓకేనా జీడిపిని ప్రామాణికంగా తీసుకుంటాయి. ఓకే, జీడిపినే. ఈవెన్ IMF అయినా, వరల్డ్ బ్యాంక్ అయినా, UNDP అయినా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, దేశ జీడిపి ఇంత ఉంటుంది, దేశ జీడిపి గ్రోత్ రేట్ ఇంత ఉంటుంది తప్ప GNP గ్రోత్ రేట్ అని ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చదివినారా? ఏ యొక్క అంతర్జాతీయ నివేదికల్లో కూడా మీరు GNP గురించి చదివి ఉంటారు. జీడిపినే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా దేశ అభివృద్ధిని కొలవడానికి జీడిపి పర్ క్యాపిటల్ను ఉపయోగిస్తాము. అంటే జీడిపి అనేది గ్లోబల్ స్టాండర్డ్ ఇండికేటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే రియల్ జీడిపికి నామినల్ జీడిపి మధ్య తేడా తెలుసుకుందాం. రియల్ జీడిపి అంటే స్థిర ధరల ద్వారా కొలిసేది రియల్ జీడిపి అంటే. నామినల్ అంటే మనకు నామమాత్రపు సంవత్సరం, అంటే ఈ సంవత్సరము ఒకవేళ రేట్లు ఎలా పెరగచ్చు చెప్పు. ఒకవేళ మనది ఈ సంవత్సరంలో మనకు జీడిపి బాగా పెరిగింది. ఓకేనా, ఏ విధాలుగా ఉండొచ్చు? ఒకటి ధరలు పెరిగి ఉండొచ్చు, రెండోది ఏంటి, ఉత్పత్తి కూడా పెరిగి ఉండొచ్చు. ఈ రెండు కారణాలు కూడా అయి ఉండొచ్చు. అదే రియల్ జీడిపి ఏంటంటే ఒక స్టాండర్డ్, అంటే ఎక్కువ ద్రవ్యోల్బణానికి ఇలాంటి వాటికి ఎలాంటి ఒడిదుడులకు లేని ఒక సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఆ సంవత్సరం ఆధారంగా వీళ్ళు ఏం చేస్తారు, జాతీయ ఆదాయాన్ని లెక్క కడతారు. ఓకేనా, మన ఫస్ట్ బేస్ ఇయర్ని ఆధారంగా చేసుకొని. ఓకేనా, 1948-49 మనం ఫస్ట్ బేస్ ఇయర్ తీసుకున్నాం. ప్రజెంట్ 2011-12 అనేది బేస్ ఇయర్ నడుస్తుంది. దీన్ని 2017-18కి మార్చాలనే ప్రపోజల్ ఉంది, ఇంకా మారలేదు. ప్రజెంట్ అయితే 2011 బేస్ ఇయర్ ఆధారంగా, ఆ ఇయర్లో రేట్లు అన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి, అన్ని విధాలా కరెక్ట్గా ఉంది కాబట్టి ఆ ఇయర్ని మనం తీసుకుంటున్నాం. దాని ఆధారంగా 2025లో ఇంత ఉత్పత్తి జరిగింది అనుకో, ఈ 2011లో ఉన్నటువంటి రేట్ల ఆధారంగా చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి జరిగింటేనే రేట్లు పెరుగుతాయి. అంతేగాని రేట్లు పెరగడం వల్ల మనకు జాతీయ ఆదాయం ఇంత అని ఉంటే అది ఏం ఉపయోగం లేదు కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు 100 వస్తువులు ఉత్పత్తి చేసావు, 2011-12లో 100 వస్తువులు ఉత్పత్తి చేసావు. ఆ వస్తువు ధర ఎంత? 100 వస్తువుల ధర 100 రూపాయలు అనుకుందాం. అంటే అప్పుడు జీడిపి 10,000 అనుకుందాం. నువ్వు 2025-26 సంవత్సరానికి 100 వస్తువులు ఉత్పత్తి చేసావు. ఓకేనా, ఇప్పుడు ఆ వస్తువు ధర ఎంత అయిందంటే ద్రవ్యోల్బణం వల్ల 200 అయిందనుకో, ఇప్పుడు 25,000 దేశ జీడిపి. ఇప్పుడు ఏమన్నా మనకేమన్నా పెరిగినట్టా? ద్రవ్యోల్బణం వల్ల పెరిగింది. ఓకేనా, దేనివల్ల పెరగలేదు? ఉత్పత్తి వల్ల పెరగలేదు. అదే ఇది ఒక 120 అనుకో. ఓకేనా, 120 వేసుకో, అప్పుడు ఏమవుతుంది, 22,000 కోట్లు అవుతుంది. ఒక 22,000 కోట్లు అంటే కొంత ఉత్పత్తి జరిగింది కదా, అంటే 20 యూనిట్లు ఎక్కువ మనం ఉత్పత్తి చేయగలిగినాం. ఇది ఇంపార్టెంట్. దీంట్లోంచి ఈ ధరల యొక్క, ఈ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని మనం ఎప్పుడైతే తొలగిస్తామో, నామినల్ జీడిపి నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తొలగించినప్పుడే మనకు రియల్ జీడిపి వస్తుంది. అంటే ధరల యొక్క ప్రభావాన్ని
ఓకే, నామినల్ జీడిపి అంటే క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అండ్ కరెంట్ ప్రైజ్. అదే రియల్ జీడిపి అంటే క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అండ్ బేస్ ఇయర్ ప్రైజ్. ఓకేనా, బేస్ ఇయర్. ఇది ఒకవేళ రియల్ జీడిపికి అయితే ఏమవుతుంది, రియల్ జీడిపికి అయితే ఇక్కడ బేస్ ఇయర్ వస్తుంది. బేస్ ఇయర్ ఏంది, 2011-12 ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్ ప్రకారం ఎంత ఉత్పత్తి జరిగింది అనేది. దీనివల్ల ఏంటంటే దేశానికి నిజమైన సూచికగా పనిచేస్తుంది ఇది రియల్ జీడిపి. ఓకే, రియల్ జీడిపిలో ఇది ఇచ్చాను చూడండి, ధరల మార్పు ప్రభావాన్ని తీసివేసిన తర్వాత లెక్కించే జీడిపి. ఇది నిజమైన ఉత్పత్తి పెరుగుదలను చూపిస్తుంది, అంతే కదా. బేస్ ఇయర్ వద్ద ఉత్పత్తి విలువలను కొలుస్తుంది, క్వాంటిటీ, అవుట్పుట్ అండ్ బేస్ ఇయర్. ఓకేనా, మనం గతంలో చెప్పుకున్నట్టే. చూడండి, జీడిపి డిఫ్లేటర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నామినల్ జీడిపి అంటే నామమాత్రపు జీడిపిలో ఉన్న ధరల మార్పు ప్రభావాన్ని తొలగించడానికి దీన్ని తీసుకొని వస్తారు. ఓకేనా, అంతే కదా. నామినల్ జీడిపిలో నీకు 2,000 రూపాయలు అనుకో, ఓకేనా. రియల్ జీడిపి ఒక 1,000 రూపాయలు అనుకుందాం, ఓకేనా. డిఫ్లేటర్ ఎంత, జీడిపి డిఫ్లేటర్ 200. ఓకేనా, ఇది ఏంది, ఈ ద్రవ్యోల్బణం, ఇది ఆర్థిక వ్యవస్థలో మొత్తం ద్రవ్యోల్బణ స్థాయిని కొలుస్తుంది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనం డిఫ్లేటర్ గుర్తు అనేది ఏంది చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తుంది. బేస్ ఇయర్ అంటే చెప్పుకున్నాం, రియల్ జీడిపిని లెక్కించడానికి ఉపయోగించే స్థిర ధరల సంవత్సరం. ప్రస్తుతం 2011-12 అనేది బేస్ ఇయర్ ఉంది. ఇంతకుముందుగానే చెప్పుకున్నాం. తొలిసారిగా 1948-49 ఎవరు, మన మహల్నోబిస్ కమిటీ ఉంది కదా, ఆయన సిఫారసు మేరకు అందుకు. ఓకేనా, అలాగే గుర్తుపెట్టుకోండి, జీడిపి డిఫ్లేటర్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇది ద్రవ్యోల్బణ పరిమాణాన్ని మనం తొలగించడానికి ఉపయోగించేది. ఇది సిపిఐ డబ్ల్యూపిఐ కన్నా, ఓకేనా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కన్నా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కన్నా ఎందుకు బెటర్, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ సిపిఐలో దీంట్లో కొన్ని వస్తువులు కేటాయిస్తారు, దీంట్లో కొన్ని వస్తువులు కేటాయిస్తారు. ఓకేనా, కానీ జీడిపి డిఫ్లేటర్లో మొత్తం దేశంలో ఉత్పత్తి అన్ని వస్తు సేవలను కవర్ చేస్తుంది జీడిపి డిఫ్లేటర్ అనేది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అన్ని వస్తు సేవల పైన మనం కవర్ చేసి తీసేస్తాం. కానీ సిపిఐ విపిఐ ఏం చేస్తారు, కొన్ని పరిమిత వస్తువులు మాత్రం. నేను మీకు ద్రవ్యోల్బణ క్లాస్లో నీట్గా చెప్తాను, అంటే దీంట్లో ఎంత వెయిటేజ్ ఉంటుంది, విపిఐలో ఎన్ని వస్తువులు తీసుకొని వస్తారు అనేది, ఆ బాస్కెట్లో ఎన్ని ఉంటాయి. దీంట్లో కొన్ని వస్తువులు మాత్రమే, దీంట్లో ఒక 400 అనుకో, దీంట్లో ఒక 100, 200 అనుకో, 120 ఇలాంటి వస్తువులు మాత్రమే ద్రవ్యోల్బణ లెక్క కడతారు. కానీ జీడిపి డిఫ్లేటర్లు అలా కాదు, మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల మొత్తం అన్నీ కూడా ఈ డిఫ్లేటర్లో లెక్క కడతారు. అందుకే ఈ సిపిఐ ఎందుకంటే నాట్ ప్రిఫరబుల్ బికాస్, ఎందుకంటే ఉత్పత్తి అన్ని వస్తువులు అంటే రిటైల్ వినియోగదారులు వినియోగించరు. ఉత్పత్తి అన్ని వస్తువులు ఎవరైనా ఉపయోగిస్తారా? సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాంట్లో అందరూ వినియోగదారులు అన్ని వస్తువులు దేశంలో ఉత్పత్తి అన్ని వస్తువులు ఉపయోగిస్తారా? వినియోగించే వాళ్ళు చిల్లర వినియోగదారులు లేరు కదా. సో అంటే సిపిఐ వస్తువులు స్థిర బరువులు ఇస్తారు. అంటే ఈ వస్తువులు, ఇదిగో వీటి నుంచి వచ్చే ఆహార వస్తువులకి ఇంత పర్సంటేజు, ఓకేనా, ఫ్యూయల్కి ఇంత, చమురుకి ఇంత దాన్ని బట్టి ఇస్తారు. అంటే ఇదేంటంటే ఒకవేళ వినియోగ స్థాయి మనకు మారినా కూడా దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటప్పుడు ఇది నిజమైన సూచికగా ఉంటుందా డిఫ్లేటర్తో పోలిస్తే? కాదు కదా. అందులో కాక దిగుమతి చేసుకునే వస్తువులు కూడా కలుపుతారు. డిఫ్లేటర్లు అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు మాత్రమే, ఇది దేశీయ ఉత్పత్తికి నిజమైన ప్రతీకగా ఉంటుంది, అప్పుడు ఉండదు. సో రేపొద్దున ఎగ్జామ్లో అడుగుతారు, ఇది డిఫ్లేటర్ అనేది జీడిపి డిఫ్లేటర్ అనేది దేశంలో ఉత్పత్తి అయ్యే వాటికి మాత్రమే, అంతేనా? అదే సిపిఐ అనేది మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం, వాటిని కూడా కౌంట్ చేస్తుంది. ఎందుకు, దానికి ఇచ్చిన బకెట్ 408 అనుకో వస్తువులు ఉన్నాయనుకో, ఆ వస్తువులు ఆ పర్సెంటేజ్ దిగుమతి చేసుకునే వస్తువు కూడా ఉందనుకో, దాన్ని కూడా కౌంట్ చేస్తారు. అలాంటప్పుడు అది ఏ విధంగా మనకు నిజమైన సూచికగా పనిచేస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫ్లేటర్ అనేది సిపిఐ కన్నా బెటర్. ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూస్తాం, ఇది మరీ ఘోరం. ఎందుకంటే దీనిలో అసలు సేవలే ఉండవు. ఓకేనా, దీనిలో సేవలు పరిగణలోకి తీసుకోరు. కానీ సేవల జీడిపిలో దాదాపు 50% వాటా ఆక్రమించింది. మనం ఇంత ముందుగా తెలుసుకున్న దాదాపు 50% జీడిపి, 18%, 28% ఇది పార్సన్, ఇది సేవారంగం ఉన్నప్పుడు అసలు సేవలే పరిగణలోకి తీసుకుని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏ విధంగా మనకు ప్రభావితం చేస్తుంది, అంతే కదా. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో, అందుకాక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మార్కెట్లో పంపించే ఫైనల్ గురువుడు కాదు కదా, మన వినియోగదారుడు చేరే ఫైనల్గా కూడా కాదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో పోలిస్తే చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో పోలిస్తే సిపిఐ మేలు, సిపిఐతో పోలిస్తే జీడిపి డిఫ్లేటర్ మేలు. ఓకేనా, అంతే కదా.
దీంట్లో సేవలు అన్నీ కలిసి ఉంటాయి, ఓకేనా. వినియోగదారుడు వస్తువులకు ఉన్నాయి, దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఇది సేవలు దీంట్లో పరిగణలోకి తీసుకోరు, ఓకేనా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, జీడిపి పొటెన్షియల్ అంటే సంభావ్యత. జీడిపి అంటే ఒక ఆర్థిక వ్యవస్థ, బాగా గుర్తుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రతిదీ కూడా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఇంకా తిరిగి ఉండదు. ఒక ఆర్థిక వ్యవస్థ నిర్దిష్ట సమయంలో స్థిర ద్రవ్యోల్బణం వద్ద గరిష్టంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని పొటెన్షియల్ జీడిపి అంటారు. ఓకే, స్థిర ద్రవ్యోల్బణం వద్ద గరిష్టంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం, అంతే కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పొటెన్షియల్ జీడిపి గ్యాప్ అనేది ఎప్పుడు తక్కువ ఉండాలి. అది దేశ నిజమైన ఆర్థిక వ్యవస్థకు చూసి, అంతే కదా. మనము మన దేశము ఇంత పీరియడ్లో ఇంత ఉత్పత్తి చేయగలిగింది అనుకో, గరిష్టంగా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యము నార్మల్గా ఉత్పత్తి చేసేదానికి మధ్య తక్కువ ఉందనుకో, తేడా ఈ తేడా తక్కువ ఉందనుకో, వీటి మధ్య జీడిపి గ్యాప్ తక్కువ ఉందనుకో, అది మంచి అభివృద్ధే కదా. అంటే మనము బెస్ట్గా ఉత్పత్తి చేయగలుగుతున్నాం. సో కాబట్టి జీడిపి గ్యాప్ అనేది ఎప్పుడూ కూడా తక్కువ ఉండాలి. ఈ జీడిపి గ్యాప్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు పొటెన్షియల్ జీడిపి మంచిగా ఉన్నట్టు, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ పొటెన్షియల్ జీడిపిని ప్రభావితం చేసే అంశాలు చూసుకోండి. సస్టైనబిలిటీ, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటే, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటేనే కదా మనం ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాము. అలాగే ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా మనము, ఇప్పుడు మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో 100 మంది పనిచేస్తూ ఒక 100 వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు అనుకో, వాళ్ళ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా. 50 మంది 100 చేయాలంటే ఎంత కష్టమో, అంతే కదా. సో ఇలాంటి ఈ ఇన్ఈక్వాలిటీసు, ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంటు, ఇలాంటి అన్ని సమస్యలు కూడా పొటెన్షియల్ జీడిపి సాధించడానికి అడ్డంకులుగా ఉంటాయి, అంతే కదా. తర్వాత నీకు ఒక మిషన్ ఉంది, ఒకప్పుడు చూద్దాం, పాల మిషన్ ఉంది అనుకో, పాలు మిషను అన్నిటికీ పెట్టేస్తే ఒకేసారి పిండేస్తుంది, అవునా. అదే నా చేతితో పిండాలంటే ఎంత అవసరమో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గ్రామీణ పేద విద్యార్థులకు కూడా అందరికీ అర్థం కావాలని మీకు తెలిసిన భాషకు సంబంధించి. ఇప్పుడు మిషన్లు వచ్చాయి, అన్నిటికీ సెట్ చేసేస్తారు, అదే అన్నిటికీ క్లీన్ చేసేస్తుంది, అన్నిటికీ స్నానం చేసేస్తుంది ఆవులకి, అంత టెక్నాలజీ వచ్చేసింది. అదే మన ఊరికే బస్సులు వస్తున్నాయి, మన ఊరికే పాల వ్యాన్లు వస్తున్నాయి, మిషన్ కొలవడానికి మన దగ్గరే కొలుసుకోగలుగుతాం. ఇన్ని వచ్చినప్పుడు ఈ టెక్నాలజీ యూసెస్ వల్ల ఏమైతుంది, మనం పొటెన్షియల్ ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతామా, అంతే కదా. మిషన్ ఎప్పుడు 99% మిస్టేక్ చేయదు, దానికి ఇచ్చిన ప్రోగ్రామింగ్ ప్రకారం కరెక్ట్ చేయగలుగుతాం. మనిషి అన్న అలసిపోతాడు కానీ టెక్నాలజీ అలసిపోదు. సో దానివల్ల పొటెన్షియల్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది అనేది ఇక్కడ. తర్వాత రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, సౌకర్యవంతమైన నియంత్రణ విధానాలు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఉత్పత్తి చేసేటప్పుడు ఇది నువ్వు ఉత్పత్తి చేయాలంటే ఈ రూల్ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలా, ఇది చేయాలా, ఇలాంటి ఎక్కువ కండిషన్స్ ఉన్నాయనుకో. మనకు 1991 ఆర్థిక సంస్కరణల ముందు అలాగే ఉండింది కదా. సో దానివల్ల అనేక అడ్డంకులు ఉన్నాయి, దానివల్ల ఉత్పత్తి కూడా సరిగ్గా జరిగేది కాదు అప్పుడు, ఓకేనా. స్టాండర్డ్ కరెన్సీ ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. స్టాండర్డ్ కరెన్సీ, మనకు స్టాండర్డ్ కరెన్సీ లేకపోతే కన్నా, అంటే మన రూపాయి విలువ నిరంతరం పడిపోతూ ఉండడం, ఇలా ఉంటే ఏమవుతుంది చెప్పండి. మన పొటెన్షియల్ ఉత్పత్తి సాధించగలుగుతామా, మన ఉత్పత్తి చేసే వాటికి విలువ ఉంటుందా. సో కాబట్టి స్టాండర్డ్ కరెన్సీ ఉండాలి, స్థిరమైన కరెన్సీ అనేది ఉండాలి. అంటే అదే చెప్తున్నాడు. ఇప్పుడు నీకు నెగిటివ్స్ కూడా మీకు చెప్పేస్తాను, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. పొటెన్షియల్ జీడిపి సాధించడానికి ప్రధాన సవాళ్ళు జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం లేదు, పురుషులు మాత్రమే వర్క్ చేసుకుంటుందంటే అలా ఉంటుందా. వాళ్ళకు కూడా మన దేశ జనాభాలో ఎంత 50%, నియర్లీ 50% లేడీస్ ఉంటారు. వాళ్ళు కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే మన జీడిపి 26% పెంచగలుగుతాం, ఓకేనా. నిరుద్యోగం, ఉపాధి సమస్యలు ఉన్నాయి దేశంలో, దానివల్లే మనం అనుకున్న పొటెన్షియల్ సాధించలేకున్నాం. మన దగ్గర ఉన్నా కూడా వస్తు ఉత్పత్తికి పాత వస్తువులే వాడడం, అంతే కదా. టెక్నాలజీ లేకుండా పాత వస్తువులు చేస్తే ఎప్పుడు మనం సరైన ఉత్పత్తి చేయగలుగుతాం. అది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, అంటే సంస్థలకు సులభన ప్రవేశం నిష్కరణ విధానం లోపం. అంటే ఏదైనా సంస్థ పెట్టాలన్నా చేయాలనుకున్నా కూడా పర్మిషన్స్ ఈజీగా రావాలా, ఓకేనా. సో ఇవన్నీ వచ్చినప్పుడే మనము బెస్ట్గా ఉత్పత్తి చేయగలుగుతాము. ప్రస్తుతం జిఎస్టీ ప్రవేశంతో చూసుకోండి, జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా విషయాలు అనేక అడ్డంకులు తొలగినాయి, అనేక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా కొన్ని తొలగించబడ్డాయి. పన్ను పే తీసుకోవడము, ట్యాక్స్ కట్టడం అన్నిటిలో సులభతరం అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే జీడిపి పొటెన్షియల్ అడ్డంకులు తగ్గడం 6.7% పెరిగిందంట. అలాగే ఏఐ వచ్చింది, సాంకేతిక వచ్చింది, దీని ద్వారా జీడిపి పెరుగుదల కూడా ఎక్కువగా సహాయపడుతుందని నాస్కోమ్ అనేది తెలియజేసింది, ఓకేనా. మనం ఇందుకు జీడిపి మనం ఇంత గతంలో చెప్పుకున్నాం, జీడిపి ఎంపీ, జీడిపి ఎఫ్సి అంటే ఏం లేదు, జీడిపి నుంచి
మార్కెట్ ప్రైస్ నుంచి తరుగుదల తొలగిస్తే ఎన్డిపి ఎంపీ వస్తుంది. అన్నిటిలో అంతే. ఈ జీ అనేది గ్రాఫ్లో అన్నిటిలోకి కూడా తరుగుదల తీసేస్తే ఇవి వస్తాయి. అది ఫ్యాక్టర్ కాస్ట్లో అయినా ఏదైనా సరే. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చాం చూడండి, ఇక్కడ కింద అదే ఇచ్చాం చూడండి. గ్రాఫ్ నుంచి డిప్రిషియేషన్ అంటే తరుగుదలను చూసేస్తే ఏమవుతుంది? నెట్ డొమెస్టిక్. ఓకేనా? అంతే కదా? ఓకే. దీనికి ఒకవేళ విదేశీ ఆదాయం కలిపితే ఏమవుతుంది? విదేశీ జిఎన్పి అవుతుంది. ఇది జీడిపి అనుకుంటే అదే చెప్తున్నాడు. ఓకేనా? మన మార్కెట్ ప్రైస్లో చెప్పుకున్నాం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీలు. ఓకేనా? దీంట్లో సబ్సిడీలు ఉండవు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఈ మార్కెట్ ప్రైస్కు ఈ యొక్క ఇండైరెక్ట్ పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీ కలిపితే ఏమొస్తుందంట? ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుందంట. అంటే ఏమని అర్థము? మార్కెట్ ప్రైస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, అవి తీసేస్తే ఏమవుతుంది? తీసేస్తే ఫ్యాక్టర్ వచ్చేది ఉత్పత్తి చేసేటప్పుడుదే కదా, దాంట్లో గవర్నమెంట్ ఆల్రెడీ సబ్సిడీలు ఇచ్చి ఉంటుంది. ఇవి తీసేస్తే ఎఫ్సి వస్తుంది, ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్ వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇతర జాతీయ ఆదాయ ప్రమాణాలు. వ్యక్తిగత ఆదాయం, గుహలు ఏదైనా కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ వాస్తవంగా పొందే ఆదాయం, దాన్నే పర్సనల్ ఇన్కమ్ వ్యక్తిగత ఆదాయం అంటాం. అంటే పని చేసిన పొందిన ఆదాయము, ఇందులో పని చేయకుండా వచ్చిన ఆదాయం, బదిలీ చెల్లింపులు అంటే మీరు పెన్షన్లు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో దీన్ని నేషనల్ ఇన్కమ్ నుంచి ఏ విధంగా తీసుకోవాలంటే చూసుకోండి. పర్సనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కంలో బదిలీ చెల్లింపులు ఉండవు కదా, ఇదిగో నేషనల్ ఇన్కమ్. ఇది నేషనల్ ఇన్కమ్ నుంచి ఏమేమి తీసేస్తే ఇది వస్తుంది చూడు. మనకి నేషనల్ ఇన్కమ్ ఏమేమి కలిపి ఏమేమి తీసేస్తే ఇది వస్తుంది చూద్దాం. సంస్థల వద్ద నిలవ ఉంచిన లాభాలు. ఏదైనా ఒక సంస్థ ఉంది, ఒక సంస్థ వచ్చిన లాభాలన్నీ అందరికి పనిచేయదు. నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్షన్ చేయడానికి కొంత డబ్బులు పెట్టుకుంటుంది వచ్చిన లాభాలలో, అది నిలవ చేసిన లాభాలు. అది మన పర్సనల్ ఇన్కమ్ వ్యక్తిగత ఆదాయంలో ఉంటుందా? మనం ఖర్చు పెట్టడానికి మన పర్సనల్గా మన కుటుంబాలు కానీ ఉంటుందా? ఉండదు కదా, అదే చెప్తున్నారు. గృహాలు చెల్లించే నికర వడ్డీ, మనం వడ్డీలు ఏదైనా చెల్లిస్తాం, అది మన ఆదాయం కిందకి ఉంటుందా? నికర వడ్డీ ఉండదు కదా. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అన్ని పే చేస్తాం, అవి మన ఆదాయమా? కాదు కదా. అలాగే బదిలీ చెల్లింపులు ఉంటాయి, అంతే కదా. నేషనల్ ఇన్కమ్కు ఇవన్నీ తీసేసి బదిలీ చెల్లింపులు కలిపితే ఏమొస్తుంది? పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? పర్సనల్ ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ వస్తుంది, అది కూడా చూద్దరు. ఓకేనా? వీటి మధ్య తేడాలు చెప్పారు. ఓకేనా? ఇవంతా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునిందే. తర్వాత పీడిఐ అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యక్తిగత వ్యయ అర్హాదాయం. ఓకేనా? వ్యయ అర్హాదాయం అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా నిజంగా తన ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి అమౌంట్. అంటే వ్యక్తులు, కుటుంబాలు పన్నులు తీసేసిన తర్వాత మిగిలే ఆదాయం, అంతే కదా. ఇవన్నీ మనం గతంలో మీకు రావచ్చు, అబ్బా పైన కూడా పన్నులు కట్టామే అని. ఈ వడ్డీ, కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు చెల్లించేటి ట్యాక్స్, అది మనకు రాదు. ఓకేనా? సో అది కంపెనీలు చెల్లించేటి. ఇక్కడ చెప్తున్నారు చూడు, ఇవి కాకుండా నువ్వు పర్సనల్గా డిస్పోజల్ అంటే నువ్వు కొన్ని వడ్డీలు కడతావా? వడ్డీలు ఖచ్చితంగా కట్టాలి. పిఏడ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అంతే కదా. నువ్వు కొంత కట్టేసిన తర్వాత ఇతర ఫీజులు, ఫైన్లు, నువ్వు ఎక్కడైనా వెళ్తూ ఉంటావు, నీకు బస్సులో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళావు, నీకు కొంత ఫైన్ వేశారు. ఆ ఫైను తర్వాత నువ్వు కొన్ని వడ్డీలు కట్టావు, పన్నులు కట్టావు, ప్రత్యక్ష పన్నులు నీకు వచ్చిన ఇంత ఆదాయానికి. ఈ రెండు నువ్వు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా? నీకు 1000 రూపాయలు వస్తే అవి నీకు 100 రూపాయలు అనుకో. ఓకేనా? అప్పుడు నీ ఆదాయం ఎంత? 1000 ఆదాయం 900 నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ 900 నువ్వేం చేసుకోవచ్చు? సేవింగ్స్ చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు. నీకు 1000 ఆదాయం ఇది. ఓకేనా? అంతే కదా. గృహాలు నిజ కొనుగోలు శక్తిని సూచిస్తుంది, ఏది? పీడిఐ. అదే పర్సనల్ ఇన్కమ్ అది సూచిస్తుందా? లేదు. నీకు వచ్చిన ఆదాయం అది. నా జీతం ఎంత అంటే నా గ్రాస్, నువ్వు చెప్తా చూడు, నీ గ్రాస్ ఎంత? 1,00,000 ఉంటుంది, నెట్ ఎంత వస్తుంది? 80,000 ఉంటుంది. ఓకేనా? ఆ రకంగా అర్థం చేసుకోండి. తర్వాత ఎన్డీఐ గుర్తుపెట్టుకోండి. మనకి ఏ విధంగా పీడిఐ ఉందో, ఓకేనా, మనకి ఏ రకంగా పీడిఐ ఉందో పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్, అలాగే దేశానికి కూడా నేషనల్ డిస్పోజల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. జాతీయ వినియోగ ఆదాయము, దేశానికి అందుబాటులో ఉన్న మొత్తం ఖర్చు చేయగల, పొదుపు చేయగల ఆదాయం. ఇందులో విదేశాల నుంచి వచ్చే నికర ట్రాన్స్ఫర్స్ ఆదాయం కలిగి ఉంటుంది. అంటే చూడండి, అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది? NNIFCని మనం ఉండే 8 ప్రమాణాల్లో నెట్ నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది జాతీయ ఆదాయంగా పరిగణలోకి తీసుకుంటాం.
దీంట్లో ఏముంటాయి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయా, మనం ఖర్చు పెట్టగలేదు, గవర్నమెంట్కు ట్యాక్సెస్ ద్వారా వచ్చింది అది ఖర్చు పెడుతుంది కదా, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఫైనల్గా వచ్చిన ట్యాక్సెస్, ఓకేనా. అలాగే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటే మన దేశం నుంచి ఒకరు వెళ్ళి నెట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే వేరే దేశాలకు మనం డొనేట్ చేసినట్టు, మన దేశాలకు మనం డొనేట్ చేసినట్టు ఫ్రీగా. వీటిల్లో మనకి ఏదైతే మనకి ఈ సర్ప్లస్ ఉంటుందో ఈ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ అవే అవుతాయి. మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం చూడండి. మొన్న పాకిస్తాన్కు వరదలు వచ్చినాయి, మనం 100 కోట్లు ఇచ్చాం అనుకో, ఓకేనా. మనకి ఏదైనా దేశము ఇదిగో ఈ ఈ సమస్య ఈ హాస్పిటల్స్ వీటి కట్టడానికి జపాన్ దేశము 200 కోట్లు ఇచ్చింది అనుకుందాం, 200 కోట్లు. అప్పుడు మనకి నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఎంత, 100 కోట్లు. ఈ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఎలాంటి వడ్డీలు కట్టము, ఏమి కట్టం. సో దానికి ఏం చెల్లం, అది మనకి ఫ్రీగా వచ్చేది. సో కాబట్టి అది మనంతా ఖర్చు పెట్టుకోవడానికి మనకి ఎలిజిబుల్ అమౌంటే కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు, ఓకేనా. అదే ఓకేనా, సేమ్ అదే జిఎన్పి విదేశాల నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ ఆదాయం, విదేశాలు చెల్లించే ఆదాయం. దీన్నే నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే అదే, ఓకేనా. ఇంకా ఎన్డీఏకి పీడీఏకి మనము వివరణంగా చెప్పుకునిందే ఇది మొత్తం అంతా, ఓకేనా. సేమ్ మనం డిస్కషన్ చేసుకున్నాం, కానీ ఇక్కడ కొద్దిగా వివరణగా నీకు వివరించారు. ఎన్డీఏ అంతే కదా, దేశానికి వాడుకొని మిగిలిన ఆదాయం నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి ఎలిజిబుల్, నువ్వు ఏమైనా చేయొచ్చు ఆ దేశం ఆదాయంతో, ఇది మనకు. అలాగే పీడీఏ అంటే పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే వ్యక్తి వాడుకోవడానికి రెడీగా ఉన్నటువంటి అమౌంట్, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్ఓ వాళ్ళు ఇప్పుడు మనకు అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివిజెడ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివిజెడ్ ఎస్టిమేట్, థర్డ్ రివిజెడ్ ఎస్టిమేట్స్ అని చెప్తారు కదా. మీరు ఫస్ట్ ఫైనల్గా తెలుసుకోండి, రేపొద్దున ఎగ్జామ్కి యూజ్ అయితే. ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2024 సంవత్సరం 25 పూర్తి అవుతుంది అనుకో. పూర్తయ్యే ముందర, ఇయర్ పూర్తయ్యే ముందర మనకి ఇప్పుడు మనకి ఎండ్ అవుతుంది మార్చి 31వ తేదీ ఎండ్ అవుతుంది, ఓకేనా. మనకు ఫిబ్రవరి మనకి ఏమవుతుంది అంటే ఆ జనవరి ఆ ఫస్ట్ మనకు 2 నెలల ముందర ఏదైతే ఒక ఎస్టిమేట్స్ వస్తాయి, ఇంత ఉండొచ్చు దేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఇదే అని, అది అడ్వాన్స్ ఎస్టిమేట్, ఓకేనా. ఒకవేళ ఆర్థిక సంవత్సరం పూర్తి అయిందనుకో, ఏది మన మార్చి 31 పూర్తయి మార్చి, ఏప్రిల్, మే అంటే 2 నెలలు. ఇప్పుడు 2 నెలల తర్వాత మనకి వేసారనుకో దాన్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటారు. ఒకవేళ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యి 10 మంత్స్ అనుకో దాన్ని ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని అంటారు, ఓకేనా. ఒకవేళ సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యి సంవత్సరము 10 నెలలు అయితే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యి 2022 2 సంవత్సరాల 10 నెలలు అయితే దాన్ని ఏమంటాము, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్ అంటాం. దీనికి ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇక్కడ బాగుంది చూడండి. 2025 సంవత్సరం కానీ ఫస్ట్ జనవరి 2025లో విడుదల చేస్తారు, అంటే మనకు 2025 31 కంప్లీట్ అవుతుంది, కానీ జనవరి 7వ నెలకు మనకు రిలీజ్ చేస్తారు, అది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. 2024-25 సంవత్సరానికి పైన చెప్పిన ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. 2025 మనకు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఎప్పుడు 2 నెలల కంప్లీట్ అన్నాం కదా, అంటే ఇప్పుడు మనకు మార్చి అయిపోయిన తర్వాత మే 31వ తేదీన ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. 10 నెలల తర్వాత అంటే మనకు మార్చిలో అయిపోతే మార్చి నుంచి 10 నెలలు ఏమైతే జనవరి, ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇది ఒక సంవత్సరం 10 నెలలు అంటే 2027-31 అప్పుడు. థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే 2028లో వస్తాయి. 2024-25కి సంబంధించినటువంటి 3వ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, 31 జనవరి 2028లో వస్తాయి. ఇది దాని అర్థం, ఓకే. ఇంక మెథడ్స్, జాతీయ ఆదాయాన్ని ఏ మెథడ్స్లో బాగా చేస్తారనేది ఉత్పత్తి పద్ధతి అంటే ప్రోడక్ట్ మెథడ్, దీన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు, జీవీఏ. ఇన్కమ్ మెథడ్, ఓకేనా. డిస్ట్రిబ్యూషన్ మెథడ్, ఆదాయ పద్ధతి అంటారు, ఇది 2వ మెథడు. వెయ్యి పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్, టోటల్ మెథడ్. ఇది వెయ్యి మెథడ్ అనేది మన దేశంలో ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. మన భారతదేశంలో ఓన్లీ గ్రామీణ నిర్మాణ రంగానికి మాత్రమే దీన్ని అనేది మనం కౌంట్ చేస్తున్నాం. సో ముఖ్యంగా మన భారతదేశంలో ఈ 3టిని కౌంట్ చేస్తున్నాం, 3 ద్వారా కూడా కౌంట్ చేస్తున్నాం నేషనల్ ఇన్కమ్, కానీ మెయిన్గా ఈ యొక్క ప్రోడక్ట్ మెథడ్ను తర్వాత ఇన్కమ్ మెథడ్ను మాత్రమే మనం తీసుకుంటున్నాము, ఓకేనా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఈ యొక్క ప్రోడక్ట్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అంటాము,
అలాగే అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఉత్పత్తి జరుగుతుంది కదా, ఆ ఉత్పత్తిని ఆధారంగా చేస్తాం కాబట్టి దీన్ని అవుట్పుట్ మెథడ్ అని అంటాం. దేశంలో ఆదాయం సృష్టించే దశలోనే, అంటే ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తాం కదా, ఉత్పత్తి చేసి ఇంకా ఆదాయం సృష్టించే దశకు రెడీగా ఉంటుంది. ఆదాయం సృష్టించడానికి ఒక వస్తువు, ఆ దశలోనే మనం సేకరించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. అందుకే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీడిపి ఎంపీని లెక్కిస్తారు. ఈ పద్ధతిలో ఏం లెక్కిస్తారు? బాగా గుర్తుపెట్టుకోండి, జీడిపి ఎంపీని లెక్కిస్తారు, జీవీఏ. ఓకేనా? అంటే మొత్తం ఉత్పత్తి విలువ నుండి మధ్యంతర వస్తువుల వినియోగాన్ని తీసివేసిన విలువ జీవీఏ. అంటే జీవీఓ. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియట్ అంటే మధ్యంతర వస్తువులను తీసివేస్తే, ఓకేనా, ఇంటర్మీడియట్ వస్తువులను ఏవైతే మనం తీసేస్తామో అప్పుడు అనేది మనకు జీవీఏ వస్తుంది. ఓకేనా? జీవీఏ ఈక్వల్ టు జీడిపి ఎంపీ అనేది మనకు వస్తుంది. ఏంటి? మధ్యంతర వస్తువులు తీసేయాలి. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి, గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి మనం ఏంది చేస్తున్నాం? గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే ఒక్కొక్క రంగం నుంచి ఇవి వచ్చాయి, ప్రాథమిక తృతీయ రంగాల నుంచి ఉత్పత్తి చేశారు అని చెప్తున్నాం. అన్ని కౌంట్ చేసేసాం. అవుట్పుట్, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఎంత అనేది. దాంట్లో ఏం చేస్తున్నాము? ఒక కారు ఉత్పత్తి చేయడానికి మనము అంతా చేసిన తర్వాత టైర్లు ఉన్నాయి కదా, మధ్యంతర వస్తువులు, ఆ టైర్ల విలువను తీసేస్తున్నాం. అప్పుడు రియల్ వస్తుంది, జీవీఏ వస్తుంది. అదే ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా మళ్ళీ మీరు రివిజన్ చేయాలి. ఇప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మనం ఏదైతే ఉందో ఉత్పత్తి మదింపు పద్ధతి ఉందో, ఇది నేషనల్ ఇన్కమ్ చేర్చబడే వస్తువులు, సేవలు. ఏంటంటే లాభాల కోసం మార్కెట్లో అమ్మే ఓ వస్తువు అయినా కూడా, లాభాల కోసం కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటామా ఉత్పత్తి చేసి, అవన్నీ కూడా దీనికి ముందుకు వస్తాయి. అమ్మకానికి కాకుండా ఉచితంగా అందించే సేవలు, వస్తువులు. అమ్మకానికి కాకుండా ఉచితంగా కొన్ని పాఠశాల పిల్లలకి ఇచ్చే ఉచిత భోజనం, అది కూడా నేషనల్ ఇన్కమ్లో చేర్చబడుతుంది. ఓకేనా? పిల్లలకి అక్కడ ఏంటంటే ఉత్పత్తి జరుగుతుంది. ఓకేనా? అలాగే మనమే ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ ఉత్పత్తి మదింపులో కౌంట్ చేస్తారు. తర్వాత ఇంపుల్టెడ్ రెంట్. ఓకేనా? అంటే వాస్తవంగా మనం ఒక ఇంట్లో ఉంటాం. ఓకేనా? ఒక ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో సొంత ఇల్లు. మన ఇంటికి లేకపోయినా మనం వేరే అదే ఇంట్లో ఉంటే కొంత రెంట్ చెల్లించాలి కదా, ఆ రెంట్ను పరిగణలోకి తీసుకోవడమే ఇది ఇంపుటెడ్ రెంట్ అంటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ మెథడ్లో ఎన్ఐలో చేర్చబడింది అక్రమ సంపాదనలు, ఈ బెట్టింగ్, గాలివాటలు, స్మగ్లింగ్, ఇలాంటివన్నీ కూడా ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో అనేది చేర్చరు. ఓకేనా? ఇంత ముందుగా మనం చెప్పాం ఇంపుటెడ్ రెంట్ అంటే ఒక వ్యక్తి సొంత ఇల్లుకి, ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. ఓకేనా? అలాగే ఆర్థిక విలువ లేని వస్తువులు, నాన్ ఎకనామిక్ గూడ్స్, గాలి, నీరు, వీటిని కూడా కౌంట్ చేయము. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కూడా, అంటే ఒక కారు ఉంది, కారు నువ్వు అమ్ముతున్నావు, సెకండ్ హ్యాండ్ కారును, అక్కడ ఏమైనా ఉత్పత్తి జరిగినట్టా? లేదు, ఆల్రెడీ ఉత్పత్తి ఎప్పుడో జరిగింది. ఆ ఉత్పత్తిని ఎప్పుడో మనం జీడీపీలో కౌంట్ చేసేసాం. మళ్ళీ ఈరోజు సెకండ్ హ్యాండ్ నువ్వు కారు అమ్మితే దాన్ని జీడీపీలో ఏ విధంగా కలుపుతాం? లేదు కదా, ఆల్రెడీ దాన్ని జనరేట్ అయిపోయింది. నువ్వు అది చేతులు మారుతుంది అంతే. ఓకేనా? అది సెకండ్ హ్యాండ్ గూడ్ కాబట్టి దాన్ని కలపరు. సెకండ్ హ్యాండ్ గూడ్స్. తర్వాత మధ్యంతర వస్తువులు, ఇప్పుడు గోధుమ పిండి, టైర్లు, ఇలాంటివన్నీ కూడా. ఓకేనా? అలాగే బదిలీ చెల్లింపులు, వాటిని కూడా, బదిలీ చెల్లింపుల వల్ల ఏమైనా ఉత్పత్తి జరుగుతుందా? జరగదు కదా. ఓకే. అది మూలధన లాభాలు, క్యాపిటల్ గెయిన్స్ వల్ల ఏమైనా ఇది చాలా ఇంపార్టెంట్, మనం టక్కన పెట్టేస్తాం. ఓకేనా? మూలధన లాభాల వల్ల ఏమైనా ఉత్పత్తి జరుగుతుందా? జరగదు. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జీడిపి, జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు 2015లో సిఎస్ఓ, ప్రస్తుతం ఎన్ఎస్ఓ లెక్క కడుతున్నాం. గ్రాస్ వాల్యూ యాడెడ్, జీడిపి అంటారు కదా, ఎంపీ. ఇది రంగాల వారీగా అంచనా వేసి ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద కాకుండా బేసిక్ ప్రైస్ వద్ద ఇవ్వబడుతుంది. మనకు ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద మనకు రియల్గా ఏం తెలియదు, ఉత్పత్తిదారుడు పొందే ఆదాయం అయితే ఇస్తారు. ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద వాడు అంతో ఇంతో లాభం తీసుకుంటాడు. ఓకేనా? ఎవరు ఉత్పత్తి ఊరికే చేయరు కదా. ఓకేనా? కొంత లాభం పెట్టుకొని. అదే ఫ్యాక్టర్ కాస్ట్ అయితే మనకైతే బేసిక్ ప్రైస్ ఏంటంటే అన్ని పన్నులు అన్నీ పోయి వాడు జెన్యున్గా ఉత్పత్తిదారుడు ఎంత సంపాదిస్తాడనే విషయం మనకు తెలుస్తుంది, అంతే కదా. సో అనేది ఇక్కడ ఏమవుతుంది, ఉత్పత్తిదారుడు పొందే వాస్తవ ధర బేసిక్ ప్రైస్ అనేది. ఓకేనా? కాబట్టి ఇది ఉత్పత్తిదారుడికి నిర్ణయ దృష్టిలో అత్యంత సంబంధిత ధర. ఓకేనా?
వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ భావన అనేది ఏదైతే జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ భావన అనేది జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది కదా, లేదా మార్కెట్ భావనతో వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్ కానీ ఈ మార్కెట్ ప్రైస్ కానీ ఏమవుతుందంటే దీంట్లో ఒడిదుడుకులు ఉంటుందా, మార్కెట్ ప్రైస్ దగ్గర ద్రవ్యోల్బణం అన్నీ ఉంటాయి. ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద అసలు పన్నులు ఏమి ఉండవు, జస్ట్ ఉత్పత్తికి అయ్యేది మాత్రమే తెలుస్తుంది. కానీ బేస్ ప్రైజెస్లో ఏముంటాయి అంతేదా, ఇది స్థిర ధరలు, నిర్దిష్ట ద్రవ్యోల్బణం అన్నీ స్థిరంగా ఉన్నప్పుడు కౌంట్ చేసేది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు వాస్తవంగా వస్తుందా ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఎలాంటి పన్నులు కానీ పన్నులు కానీ ఏం కలపనప్పుడు వస్తుందా, లేకపోతే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు వస్తుందా? ఓకేనా, మీ కాన్సెప్ట్ అర్థం కావడానికే మీకు లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, హై టెర్మినాలజీ కాకుండా. ఓకేనా, మీరు ఇప్పుడు బుక్ చదివారు అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు, ఇది ఆల్రెడీ మనం చేసుకున్నాం. మనకు జీడిపి బీపీ బేసిక్ ప్రైస్ ఏంది, ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర దానికి నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్. నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటే నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్లో నుంచి సబ్సిడీలు తీసేస్తే నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఓకే, అంతేనా. నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్, నెట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్, అది ప్రొడక్షన్ ట్యాక్సెస్ నుంచి ప్రొడక్షన్ సబ్సిడీస్. గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ ట్యాక్స్కు ప్రోడక్ట్ ట్యాక్స్కు చాలా తేడా ఉంటుంది. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ప్రొడక్షన్ ట్యాక్స్, ప్రొడక్షన్ సబ్సిడీస్ ఉత్పత్తి పరిమాణంతో సంబంధం ఉండదు, ఇంత అని ఇచ్చేస్తారు. కానీ ప్రోడక్ట్ అంటే నువ్వు ఇన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తే అంత సబ్సిడీనే ఇస్తారు. ప్రతి యూనిట్ని ఆధారంగా చేసుకొని ఇచ్చేదే ప్రోడక్ట్ ట్యాక్స్, ప్రోడక్ట్ సబ్సిడీలు అనేటివి. కానీ ప్రొడక్షన్ ట్యాక్స్ అనేది నీకు ఉత్పత్తితో ఇంత పరిమాణంతో ఏమి ఉండదు, నీకు నిర్దిష్టంగా ఇంత విధించబడుతుంది, ఇంత నీకు ఇచ్చేస్తారు. ఓకే, అది ఇది ప్రొడక్షన్ ట్యాక్స్కు గుర్తుపెట్టి, ల్యాండ్ రెవెన్యూ కాడ, స్టాంప్ డ్యూటీలు కాడ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇవన్నీ కూడా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రోడక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. నువ్వు ఒక వస్తువు కొన్నావు అనుకో, కస్టమ్స్ డ్యూటీ ఆ వస్తువుకు సంబంధించే కదా నీకు అంతా కలిపి ఇచ్చేస్తారా, అలా ఇయ్యరు కదా. అది ఫుడ్ సబ్సిడీస్, పెట్రోలియం సబ్సిడీ, ఇవన్నీ కూడా. ఓకేనా, 1 లీటర్కి ఎంత అని సబ్సిడీ ఉంటుంది, కానీ ఇంత మొత్తానికి కలిపి ఉంటుందా? అవి ప్రొడక్షన్ ట్యాక్స్కు ప్రోడక్ట్ ట్యాక్స్కు మధ్య తేడా. ఓకే, ఇదంతా బేసిక్. మనకు జీడిపి ఎంపీ గుర్తుపెట్టుకోం, జీడిపి బేసిక్ మార్కెట్ ప్రైస్ అనేది బేసిక్ ప్రైస్. దీంట్లో నుంచి బేసిక్ ప్రైజ్లు ఏముంటాయి, ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రోడక్ట్ సబ్సిడీస్, అంతేనా. ఈ సబ్సిడీలు, ప్రోడక్ట్ ట్యాక్స్లు తీసేస్తే నీకు నెట్ ట్యాక్సెస్ వచ్చేస్తాయి. ఓకేనా, ఈ బేసిక్ ప్రైస్కి నెట్ ట్యాక్సెస్ కలిపితేనే కదా ఫైనల్గా నువ్వు ఇప్పుడు వచ్చిన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్కువ పెరుగుదల ఏదుందో ఈ బేసిక్ ప్రైస్కి ఆల్రెడీ కొంత ద్రవ్యోల్బణం, అంతా స్థిర ద్రవ్యోల్బణం అది ఇది ఉంటుంది. దీనికి ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ అన్ని కలిపితే నీకు జీడిపి ఎంపీ వచ్చేస్తుంది కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ కానీ ఎంపీ కానీ, జీడిపి ఎంపీ కానీ. ఓకేనా, అది మొదటి నుంచి మీరు క్లాస్ నిదానంగా అర్థమవుతుంటే నేను చెప్పే ఫాస్ట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు జీవీఏకి వర్సెస్ జీడిపికి మధ్య తెలుసుకున్నాం చిన్న ఏం సంబంధాలు ఉన్నాయని. జీవీఏ అనేది ఏంటి, దేశంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువ నుండి మధ్యంతర వస్తువుల విలువను తీసివేయగా విలువ. అంటే ఇప్పుడు ప్రాథమిక రంగము, తృతీయ రంగాల నుంచి మొత్తం అన్నిట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. జీవీఓ అనుకో, దాని నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మధ్యంతర వస్తువులు తీసేస్తారు. అవి తీసేసినప్పుడు వస్తుంది ఏదొస్తుంది, ఓకే, మాకు తీసేసినప్పుడు ఏమొస్తుంది, జీవీఏ వస్తుంది. ఓకే, అది. కానీ జీడిపి అనేది దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన తుది వస్తువుల విలువ, సేవల మార్కెట్ విలువ. కానీ జీవీఏలు అలా కాదు కదా, మనం ఫస్ట్ జీవీఓ కౌంట్ చేస్తాం, అన్ని వస్తువులు తుది విలువలు కాదు, మొత్తం ఇదిగో పారిశ్రామిక రంగం ఇవన్నీ కౌంట్ వచ్చినాయి. ఓకేనా, పారిశ్రామిక రంగం నుంచి ఇంత ఉత్పత్తి జరిగింది, ఉత్పత్తి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి మధ్యంతర వస్తువులను ఉపయోగించారనే దాన్ని తీసేస్తాం, అప్పుడు జీవీఏ వస్తుంది. జీడిపి అలా కాదు, నువ్వు దేశ సరిహద్దు ఫైనల్గా నువ్వు కౌంట్ చేసేదే తుది వస్తువులు, సేవలు మాత్రమే కౌంట్ చేస్తావు. ఓకేనా, ఏడేం చేస్తాం, అన్ని వస్తువులను చేస్తాం, దాంట్లో మధ్యంతర వస్తువులను తీసేస్తాం. ఓకేనా, కానీ జీడిపిలో అలా కాదు, నువ్వు ఫైనల్గా లెక్కించేదే తుది వస్తువులు, సేవ మార్కెట్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా.
ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు ఎకానమీలో మంచి స్కోర్ చేయగలుగుతాం. ఎకానమీ బిట్టి చేసేప్పుడు తెలిసినట్టు ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి మీరు ప్రశ్నకు ఆన్సర్లు చేయండి. ఓకే. జీవీఏ ఆర్థిక వ్యవస్థను సరఫరా వైపు నుంచి చూస్తుంది, అంతే కదా. ఓకేనా. అదే జీడిపి ఆర్థిక వ్యవస్థ అవుట్పుట్ వినియోగదారుని వైపు నుండి చూస్తుంది. వాటి మధ్య తేడా. ఓకేనా, అంతే కదా. ఫైనల్ గుడ్ అంటే వినియోగదారుని వస్తువు. నువ్వు అవుట్పుట్ ఎంత ఇస్తున్నామంటే సరఫరా వైపు నుంచే కదా. నేను అవుట్పుట్ ఇంత ఇచ్చేస్తున్నాను, అంతేనా. అవుట్పుట్ ఇంత ఇచ్చేస్తున్నాను, దాంట్లోంచి మధ్యంతర వస్తువులు తీసేస్తున్నాను, అంటే సరఫరా వైపు నుంచి చూస్తున్నా. కానీ జీడిపి అనేది ఏం చేస్తుంది, నీకు ఫైనల్ అవుట్పుట్ గురించి మాత్రం మాట్లాడుతుంది. అంటే ఫైనల్ అవుట్పుట్ అంటే వినియోగదారుని వైపు నుండి చూపించేది. అర్థమైంది కదా. సో అది జీవీఏ అనేది సాధారణ రంగాల వారిగా లెక్కించబడుతుంది. జీవీఏ అంటే వ్యవసాయ రంగం, తృతీయ రంగం, ఇంత ముందుగా చెప్పాను కదా. కానీ ఈ జీవీఏలు అన్నీ కలిపితే జీడిపి అవుతుంది, అంతే కదా. సో మనం ఒక్కొక్క రంగం నుంచి తీసుకుంటాం కదా. ఇవన్నీ బాగా మీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. క్వశ్చన్ని బట్టి మనం మంచిగా ఆన్సర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జీవీఏ సాధారణంగా బేసిక్ ప్రైజెస్ వద్ద లెక్కించబడుతుంది. ఎందుకు చెప్పు. ఎందుకంటే మన పారిశ్రామిక నుంచి ఉత్పత్తి చేసినాము, ద్వితీయ రంగం నుంచి తృతీయ రంగం నుంచి ఉత్పత్తి చేసినాము, అన్నిటిని కౌంట్ చేసేసాం. ఇదిగో ఇంత ఉత్పత్తి జరిగింది, దీంట్లో నుంచి మధ్యంతర వస్తువులు తీసేసినాం, అన్ని మార్కెట్ లేకముందే కొలిచేస్తున్నాం. ఓకేనా. అవి ఎక్కడ కొలుస్తున్నామో మనము బేసిక్ ప్రైస్ వద్ద. ఎప్పుడైతే మనం 2011-12 ఉందో ఆ ఇయర్ని బేస్ చేసుకొని మనకు అనుకుంటున్నాం. అర్థమైందా. వాటి ప్రోడక్ట్ విలువను కౌంట్ చేస్తున్నాం. కానీ జీడిపిలో మాత్రం మార్కెట్ ప్రైస్ వద్ద మాత్రమే లెక్కించబడుతుంది. ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ అంటే దీంట్లో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 2025, ఇది దాని మధ్య తేడా, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్కమ్ మెథడ్ అంటే డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇన్కమ్ అంటే అంతే కదా, డిస్ట్రిబ్యూషన్. ఇన్కమ్ మెథడ్ అంటే ఎవరెవరికి ఎంత ఆదాయం వచ్చింది, అంతేనా. ఎవరికి ఎంతంత ఆదాయం, డిస్ట్రిబ్యూషన్. నీకు ఇంత అనే ఆ కోణంలో గుర్తుపెట్టుకొని నీకు ఈజీగా గుర్తుంటుంది. ఎన్డిపి అటు ఎఫ్సిని లెక్కించబడుతుంది ఈ కింది పద్ధతుల ద్వారా అని చెప్తున్నాడు. అది ఏంటనేది చూద్దాం. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే దీంట్లో జీడిపిలో నుంచి తరుగుదల తీసేస్తే నెట్ జీడిపి. అది ఎక్కడ చేస్తున్నాం, ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ వద్ద చేస్తున్నాం. ఓకేనా. కంపెన్షన్ టు ది ఎంప్లాయీస్, ఆపరేషన్ సర్ప్లస్, మిక్స్డ్ ఇన్కమ్, వీటిలో లెక్క కడతారంటే ఏంటనేది చూద్దాం. కంపెన్సేషన్ టు ఎంప్లాయీస్ అంటే వేతనాలు, జీతాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగ సామాజిక భద్రతకు చెల్లించేటి ఈ నిధులు, డిఆర్ఎస్ అలవెన్స్లు, ఇవన్నీ కూడా చెల్లించేటి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని బట్టి. ఓకేనా. అలాగే ఆపరేషన్ సర్ప్లస్ అంటే మనం భూమికి ఇంత కిరాయి ఇస్తాం, ఓకేనా, లాభము, రాయల్టీ, వడ్డీ అన్నీ కలిసి ఉంటాయి. ఓకేనా. ఆపరేషన్ సర్ప్లస్. ప్రాఫిట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్లో నీకు ఒక లాభం వచ్చిందబ్బా, దాంట్లో కార్పొరేషన్ పన్ను, డివిడెంట్, విభజించిన లాభాలు కూడా ఉంటాయి, అంతే కదా. నీకు ఒక లాభం వస్తే దీంట్లో నుంచే నువ్వు పన్ను కడతావు, కార్పొరేట్ పన్ను, సంస్థలు. దీంట్లో నుంచే నువ్వు లాభాలు పంచుతావు. ఓకేనా. దీంట్లోనే నువ్వు కొంత సొమ్ము పెట్టుకుంటావు నెక్స్ట్ ఇయర్కు నువ్వు ప్రాజెక్ట్ చేయడానికి, విభజించిన లాభాలు. ఇవన్నీ కూడా ఈ లాభంలోనే ఉంటాయి కదా. ఇవన్నీ తీసేసిన తర్వాత నీకు కొంత అమౌంట్ మిగులుతుంది. ఓకేనా. ఈ లాభంలోంచే చేస్తాం ఇవన్నీ. అదే చెప్తున్నా, ప్రాఫిట్లో ఇవన్నీ ఉంటాయి. కాన్సెప్ట్ తెలుసుకోండి. మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది. మిక్స్డ్ ఇన్కమ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వ్యవసాయ సంస్థలు, తర్వాత ఒకరే నడిపే ఏవైతే ఉన్న వ్యాపారాలు. ఓకేనా. ఒకరే నడిపే వ్యాపారాలు. ఓకే, 1 minute. ఒకరే నడిపే వ్యాపారాలు ఇతర వృత్తుల నుండి వచ్చే ఆదాయాలు సూచిస్తుంది. ఇది మిక్స్డ్ అంటే మనకు వ్యవసాయ సంస్థలు కానీ ఇంకా వేరే వేరే వ్యాపార సంస్థలు కానీ వీటన్నిటి. ఈ రంగాల్లో యజమానులు తామే ఉద్యమకర్త, పెట్టుబడిదారుగా కూడా ఉంటారు. కార్మికుడు భూస్వామి పాత్రలను నిర్వహిస్తారు. ఇప్పుడు ఒక వ్యాపారం ఉంది, ఆ వ్యాపారంలో వర్కర్గా నువ్వే ఉండవు, ఓనర్గా నువ్వే ఉండవు, మీ కుటుంబ సభ్యులే ఉండారు, మీరే చేసుకుంటున్నారు. పెట్టుబడిదారు నువ్వే, ఉద్యమకర్తవు నువ్వే, కార్మికుడు నువ్వే, భూస్వామి నువ్వే. ఇన్ని పాత్రలు నిర్వహిస్తున్నావు. అన్నింటి నుంచి ఇన్కమ్ నీకే వస్తుంది కదా. దాన్ని లెక్కించడానికి ఈ ఆదాయ మదింపు పద్ధతిలో మిక్స్డ్ ఇన్కమ్ మెథడ్ అనేది ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి తెలియజేస్తుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగే గుర్తుపెట్టుకుని ఎన్ఐలో ఇందులో కలిసేవి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ గూడ్ ఉంది.
సెకండ్ హ్యాండ్ గూడు కలవదు, కానీ దానిపైన ఒక బ్రోకర్ అమ్మినప్పుడు మనకి ఎక్స్ట్రా కొంత అమౌంట్ జనరేట్ అవుతుందా? అది బ్రోకర్ చేసే వసూలు కమిషన్ ఖచ్చితంగా జాతయాదంలో కలుస్తుంది కదా. సెకండ్ హ్యాండ్ గూడు మీద వచ్చే విలువ ఏం కొత్తగా జనరేట్, కానీ బ్రోకర్ కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ కొత్తగా. ఆ బ్రోకర్కి వచ్చే వసూలు అనేది కలవబడుతుంది. ఓకేనా. స్వీయ వినియోగం కోసం అంటే సొంతంగా తయారు చేసుకున్న ఏ వస్తువుల విలువ కూడా నేషనల్ ఇన్కంలో జోడించబడుతుంది అని చెప్తున్నాడు. ఓకే. అలాగే ఏం చెప్తున్నాడు, చేర్చబడినవి ఆదాయ మదింపు పద్ధతిలో నేషనల్ ఇన్కంలో చేర్చబడినవి ఆకస్మిక లాభాలు, మరణ పన్ను, బదిలీ చెల్లింపులు, సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయము, షేర్లు, బాండ్లు, డిబెంచర్లు. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎక్స్పెండిచర్ మెథడ్, వెయ్యి పద్ధతి. ఇదే గుర్తుపెట్టుకోండి, దీన్ని టోటల్ అవుట్లే మెథడ్ అని అంటారు. ఒక దేశంలో సంపాదించిన ఆదాయము వినియోగ వస్తువులు మరియు సేవలపై ఖర్చు చేయబడుతుంది. ఏదైనా ఒక సేవలపైన ఖర్చు చేయబడుతుంది, అలాగే కొంత సేవ్ చేయబడుతుంది కదా, దానికి సంబంధించి తెలియజేసేది వెయ్యి మదింపు పద్ధతి. ఓకేనా. ఇంకా క్లారిటీగా చెప్తాను. ఒక దేశంలో సంపాదించిన ఆదాయము వినియోగ వస్తువులు మరియు సేవలపై ఖర్చు చేయబడుతుంది. అవునా. నాకు కొంత ఆదాయం వచ్చింది, నేను వినియోగించే వస్తువులపైన ఏదైనా నాకు సేవలు యూజ్ అనుకో, వాటి మీద ఖర్చు చేయబడుతుంది. అలాగే నేను ఏం చేస్తున్నాను, నాకు వచ్చిన సంపాదనలో కొంత సేవ్ చేయబడుతుంది కదా. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వెయ్యి మదింపు పద్ధతిలో అనేది ఉంటుంది. ఓకే. వెయ్యి మదింపు పద్ధతిలో ఈ పద్ధతిలో సంవత్సరం జరిగిన మొత్తం జాతీయ వ్యయం ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. సో ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. మన దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి, అంత పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు కాబట్టి, అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జీడిపి ఎంపీ = వినిమయం, అంటే ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్, సంస్థలు ఎంత పెట్టుబడి, గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది. ఇది ఎగుమతులు దిగుమతులు, దీన్నే జీడిపి ఎంపీ అంటారు. ఓకేనా. దీంట్లో నిఫా ఉండదు, గుర్తుపెట్టుకోండి. డి డొమెస్టిక్ కనుక నిఫా ఉండదు. విదేశీ కారకాల నుంచి వచ్చే బదిలీ బదిలీ కదా, నార్మల్ చెల్లింపులు ఉంటాయి కదా, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చేర్చబడనివి పింఛన్లు, సెకండ్ హ్యాండ్ గూడ్స్ పైన చేసేవి, సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఇంపోర్టెడ్ ఎక్స్పెండిచర్లు చేర్చబడవు దీంట్లో. ఓకేనా. కానీ ఇదే ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతులు అయితే చేర్చబడుతుంది, కానీ ఇక్కడ చేర్చబడదు. ఓకే. ఎన్ఎన్ఎఫ్సి = జీడిపి ఎంపీ, మళ్ళీ డిప్రిషియేషన్ తరుగుదల, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా తీసేసి సబ్సిడీలు మాత్రం కలిపి నిపా కలిసి ఉంటుంది. ఓకేనా. మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీకు డైరెక్ట్ ఇక్కడ ఫాస్ట్గా చెప్పేస్తున్నా, అంటే కదా నీకు పూర్తిగా చెప్తాను కదండి. ఇప్పుడు ఇది జీడిపి అనుకుందాం, జిఎన్పి అనుకున్నాం, జిఎన్పిఎఫ్సి అనుకో. ఓకేనా. జిఎన్పిఎఫ్సి దీంట్లో ఏముంటుంది, అప్పుడు ఈ తరుగుదల అనేది కలిసి ఉంటుంది. అందుకే ఇక్కడ ఎన్ఎన్ఎఫ్సి అన్నాడు, కాబట్టి తరుగుదల మైనస్. ఇది నేషనల్ డొమెస్టిక్ కదా, డొమెస్టిక్ ఏం కలిపి ఉండాలా, నిఫా ఉండాలి, ఖచ్చితంగా నిఫా ఉండాలి. ఓకేనా. ఇది ఫ్యాక్టర్ కాస్ట్ కదా, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏముంటాయి దీంట్లో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు కదా, అందుకే తీసేస్తున్నాడు. సబ్సిడీలు కలిసి ఉంటాయి, అందుకే ప్లస్ సబ్సిడీలు కలిసి ఉన్నాడు, అది. ఓకేనా. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే అనమాట. సో గ్రీన్ జీడిపి అంటే మనం ఏదైనా ఉత్పత్తి చేసేటప్పుడు వ్యవసాయ పర్యావరణానికి ఏదైనా హాని జరిగినా దాన్ని కూడా కౌంట్ చేయడమే జీడిపి. దీన్ని 1993 సంవత్సరంలో యునైటెడ్ నేషన్ అమెరికా వాళ్ళు ఫస్ట్ తీసుకురాబడింది. అదంతా ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి వ్యక్తి సాధారణంగా సంపాదించే ఆదాయాన్ని సూచిస్తుంది. ఓకే. 1 minute. రాష్ట్ర స్థాయిలో అంటే నామినల్, మనకు నామినల్ అంటే నామమాత్రపు తలసరి ఆదాయం అంటే ఎన్ఎన్ఎఫ్సి, ఇది జాతీయ ఆదాయం మనం కౌంట్ చేసేది. ప్రజెంట్ ఎన్ఎన్ఎఫ్సినే జాతీయ ఆదాయంగా తీసుకుంటున్నాం. దేన్ని జాతీయ ఆదాయంగా పరిగణిస్తారంటే ఇప్పుడు మనకు జీడిపి ఎఫ్సి, జిఎన్పిఎఫ్సి, ఎన్ఎన్పి ఎంపీ, అలా అన్ని 8 ఉన్నాయి కదా. 8లో ఎన్ఎన్పిఎఫ్సిని మాత్రమే జాతీయ ఆదాయం. సో కాబట్టి ఇప్పుడైనా డైరెక్ట్ ఆన్సర్ రావచ్చు, ఎన్ని ఆప్షన్స్ లేదని ఎన్ఎన్పిఎఫ్సి. ఓకేనా. దీన్ని కరెంట్ ప్రైజెస్ దృష్ట్యా, నామినల్ అంటే నామమాత్రపు, టోటల్ పాపులేషన్ తీస్తే అది వస్తుంది. ఓకేనా. రియల్ పీసీఐని లెక్కించడం అంటే నామినల్ పీసీఐను ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే అప్పుడు రియల్గా వస్తుంది. ఓకే, వెరీ గుడ్.
మనకు 1950-51లో 7,513 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ప్రజెంట్ ఎంత ఉంది? 2,162 రూపాయలు ఉంది. ఓకేనా? అది అంతర్జాతీయంగా పీసీను పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా, అంటే కొనుగోలు శక్తి ఆధారంగా ఈ పీసీఐను పోల్చవచ్చంట. అంటే మన దేశంలో ఇంత ఉంది, అది ఇతర దేశాలతో పోల్చేటప్పుడు కొనుగోలు సామర్థ్యం ఎంత ఉందని దాన్ని మెథడ్ చేసుకోవడానికి ఈ పీసీఐని అంతర్జాతీయంగా పోలుస్తారని చెప్తాడు. ఓకేనా? ఈ పవర్ పర్చేసింగ్ ప్యారిటీ మెథడ్ ద్వారా దేశాల మధ్య ఆర్థిక ఉత్పత్తి సామర్థ్యము, జీవన ప్రమాణాలను పోల్చబడతాయి. ఓకేనా? అలాగే బాస్కెట్ గూడ్స్ అంటే వస్తువులు ఏదైతే మనం ఉపయోగిస్తుంటామో ఆ వస్తువులు ఈ బాస్కెట్ గూడ్స్ విధానం ద్వారా కరెన్సీని పోల్చడం ద్వారా జరుగుతుందంట. ఓకేనా? ఇక్కడ వస్తువుల ధరను పోల్చుతారు. బాస్కెట్ గూడ్స్లో ఈ వస్తువులు ఇంత రేటు ఈ కరెన్సీతో పోల్చడం ద్వారా ఆ వస్తువుల ధరను పోల్చుతారంట. ఓకే? అయితే ఇది తులనాత్మకమైన విశ్లేషణ కాదు అంటాడు. ఎందుకంటే నేషనల్ లైన్ తగ్గించడం మన దేశం ఏం చేస్తుంది? ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా చేస్తుంది. అమెరికాలో 1000 మదింపు పద్ధతి ద్వారా ఎక్కువ నేషనల్ ఇన్కమ్ని కౌంట్ చేస్తారు. సో 1000 మదింపు పద్ధతికి ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ రేట్లు ఇదేదైతే ఉందో ఇతర దేశాల మధ్య ఇది తులనాత్మక విశ్లేషణ సులభం కాదు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా మనకు. ఓకేనా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవడానికి మాత్రం చెప్తాను, ఎందుకంటే రేపొద్దున మీరు క్వశ్చన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? నేషనల్ ఇన్కమ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఓకేనా? ఏంటండి? ఆర్థిక అభివృద్ధిని కొలచడం సాధ్యమవుతుంది, అంతే కదా? అలాగే ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి ఏంటి అనేది తెలుస్తాయి. దేశ అసమానతలు తెలుస్తాయి. ఏ రంగం ఎంత పెట్టుబడి తక్కువగా ఉంది, ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ తెలుస్తాయి. మన యొక్క పన్ను ఆదాయ ఊహాగానాలు తెలుస్తాయి. ఇంత ఆదాయం ఉంది, మనకి ఇంత ఆదాయం వస్తుంది, పన్ను అనేది తెలుసుకుంది. ఈ కార్పొరేట్ వాళ్ళు కూడా దీని ఆధారంగానే పెట్టుబడులు కానీ ఇలాంటివి కానీ ఏదైనా చేస్తారు, అంతే కదా? ఓకే? అయితే దీంట్లో ఉన్న పరిమితులు ఏంటి? ఇది కేవలం దేశ ఆర్థిక పనితీరును మాత్రమే కొలుస్తుంది, సామాజిక సంక్షేమాన్ని కాదు, అంతే కదా? నేషనల్ ఇన్కంలో అసమానతల గురించి ఏమైనా తెలియజేస్తుందా? ఏం తెలియజేయదు. డబ్బున్నోడు డబ్బు లేనోడు సంపాదించి అందరినీ ఒకే మూట కట్టేస్తుంది. దాంట్లో మనకు సంక్షేమం మనకు తెలుస్తుందా? వీడు పేదోడు ఉత్పత్తి చేసినాడు, ధనికుడు ఉత్పత్తి చేసినాడు అని పూర్తి స్థాయిలో లెక్క కట్టడం అంత ఈజీ కాదు. అలాగే గృహిణి సేవలు, ఇప్పుడు ఇళ్లలో మన తల్లిదండ్రులు ఇంటిలో మన అమ్మ భార్యలు సేవలు చేస్తారు, వాటికైనా డబ్బులు చెల్లిస్తున్నామా? లేదు. కానీ అదే పని మనిషిని పెట్టుకుంటే ఎంత డబ్బులు మనం కట్టాలి? విదేశాల్లో కౌంట్ చేస్తారు, అవన్నీ మన దేశంలో చేయరు. కాబట్టి మనతో కూడా కొంత దాన్ని చేర్చాం కాబట్టి దాంట్లో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఓకేనా? ఎన్నేలో కొన్ని అంశాలు చేర్చడానికి తీసివేసే సమయంలో ఇన్ని అభ్యంతర వస్తువులు అవి తీసిన కొన్ని పొరపాట్లు జరగచ్చు. అది కూడా డేటా సేకరణలో కూడా సవాళ్ళు చాలా ఉన్నాయి. ఓకేనా? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓకేనా? వ్యవసాయ రంగాన్ని కూడా మనం కౌంట్ చేయము పూర్తిగా. సరైన అవస్థీకృత రంగం దాదాపు 80% మనకు 70-85% అవస్థీకృత రంగం దేశంలో ఉన్నప్పుడు, అంటే వ్యవస్థీకృత రంగం అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా నీట్గా ఉండేది మనకు. ఓకే, అదే అవస్థీకృత రంగం అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయా? ఓకేనా? ఈ గ్రామీణ వాతావరణం, ఈ చిన్న చిల్లర వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి, వీటిలన్నీ ఉంటాయా? ఇదంతా అవస్థీకృత రంగం. దీని నుంచి అన్నీ సేకరించాలంటే అది అంత సులభం కాదు. ఓకే, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆర్థిక వృద్ధి దగ్గర నెగిటివ్ ఎక్స్టర్నలిటీస్ను పరిగణలోకి తీసుకోదు. ఓకేనా? అక్కడ సాధారణంగా ఆర్థిక వృద్ధి పర్యావరణానికి మధ్య ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఆర్థిక వృద్ధి పర్యావరణ నాశనం చేస్తూ ఆర్థిక వృద్ధి చేస్తున్నాం ప్రజెంట్, అంతేనా? అంతే చెప్తున్నాడు అక్కడ. అంటే ఎక్కువ ఉత్పత్తి కార్యక్రమాల వల్ల జరిగినప్పుడు ఏమవుతాడు? పారిశ్రామికవేత్తలు అధిక CO2 ఉత్పత్తి ఖచ్చితంగా అవుతాయి కదా, అంతే కదా? ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయాలంటే మనం ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి చేస్తాం. ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసేటప్పుడు మనకు ఏం చేస్తాము? ఇవన్నీ చెడు అంతా వస్తుంది, కానీ వాటిని అంతా కౌంట్ చేయం కదా. ఉత్పత్తి అయ్యేటి పర్యావరణ నాశనం అయితే వాటిని అన్నీ మనం జాతీయ ఆదాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామా? లేదు. ఇదే చెప్తున్నాడు. ఎకానమీ వివిధ రికవరీస్ ఉంది. వి షేప్ రికవరీ అంటే ఆర్థిక వ్యవస్థ నష్టపోయి వెంటనే పునరుద్ధరించుకునే దశ ఇలా ఉంటుంది. యూ షేప్ అంటే కొంతకాలం పాటు అభివృద్ధి డెవలప్ కాదనమాట. ఆర్థిక వ్యవస్థ పడిపోయిన కొంతకాలం పాటు తక్కువ వృద్ధితో సాగి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. ఇది కొంతకాలం పాటు ఇలా. ఓకేనా? ఇది యూ షేప్.
అదే డబ్ల్యూ అంటే ఇది చాలా ప్రమాదకరం, డౌన్ అవుతుంది మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది మళ్ళీ పెరుగుతుంది. ఓకేనా, ఇది ఇలా ఉంటే వ్యవస్థ పెద్ద ప్రోత్సాహకంగా ఉండదు, ఇది కూడా చాలా డేంజర్. అయితే ఎల్ షేప్ గుర్తుపెట్టింది, చాలా వరస్ట్ సినారియో ఇది. ఎందుకంటే ఒకసారి డౌన్ అయిన తర్వాత అది చాలా కాలం పాటు తక్కువగా పొందేది, అలాగే స్థిరంగా తక్కువ వృద్ధితో ముందుకెళ్తుంది. ఓకేనా, అలాగే కే షేప్ రికవరీ, వీటిలో ఏది బెటర్ అంటే ఫస్ట్ వి షేప్ రికవరీ బెస్ట్ అనమాట. సో అందుకు మీకు ఇవన్నీ తెలుసుకుంటే ఒకవేళ ఆప్షన్స్లో ఇస్తే మీరు తెలుసుకోవాల్సి. కే షేప్ రికవరీ అంటే కొంత భాగం ప్రజలు మళ్ళీ వ్యాపారులు త్వరగా మరియు పూర్తిగా పునరుద్ధరించుకుంటారు. కొంత భాగం ప్రజలు వాళ్ళు ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు. మరి కొంతమంది ఎలా ఉంటుందంటే కష్టంలో ఉంటారు, అంటే ఉన్నవారు పునరుద్ధరించబడతారు, లేని వారు పూర్తిగా ఆర్థిక చిక్కులో ఉండిపోతారు. అదే కే షేప్ రికవరీలో జరిగేది. ఓకేనా, ఈ రకంగా ఇంకా మనం చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఓకేనా, ఇంకా దీని గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఎకానమీ గురించి చదువుకోండి, బెస్ట్ స్కోర్ అనేది చేయగలుగుతారు. ఓకే, ఎకానమీ క్లాసు ఇది ఎన్సీఆర్టీ మరియు నితిన్ సింఘానియా బుక్ ఆధారంగా చేసుకుంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్ బుక్ ఇప్పుడు చదివినా కూడా మీకు ఈజీగా కాన్సెప్ట్లు అర్థమవుతాయి. ఓకేనా, జై హింద్.